బిడ్డలకు దేవుడు తోడై ఉండి ఆదరించి ఇంకను వారి విశ్వాసాన్ని బలపరిచి వారి కుటుంబానికి సంపూర్ణ రక్షణ దయచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఈ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినట్టు పరిస్థితిని బట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిదండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము అని దీనికి మరి రాయబడింది. అంటే పరిశుద్ధత అనేది చూసినప్పుడు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, అంతే. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయనలో ఎటువంటి అపవిత్రత లేదు. ఆ పరిశుద్ధుడైనటి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారాగా ప్రవశించినటి యొక్క మాటలను ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. చాలామంది ఈ గ్రంథం అర్థం కాక అపార్థం చేసుకునే వారు కూడా కొందరు ఉన్నారు. ఇక్కడ ఉన్నటి వారిలో అందరము ఒకప్పుడు అపార్థం చేసుకునే వాళ్ళమే, కానీ కొంత సమయం పడుతుంది. సత్యము ఆలస్యమైనప్పటికీ కూడా సత్యానికి జయం ఉంటుంది. సత్యము స్వతంత్రత ఇస్తుందండి. అలాగని ప్రతి ఒక్కరిలో కూడా ఒక రోజున సత్యాన్ని దేవుడు పైకి తీస్తాడు. ఈ రాత్రికాల సమయంలో అటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు యథార్థమైనవి, సత్యమైనవి. దేవుని యొక్క ఉనికి, మానవుని యొక్క ఉనికి, ఈ సమస్త సృష్టి యొక్క ఉనికిని గురించి చాలా సుస్పష్టంగా తెలియపరచబడినట్టు ఈ యొక్క గ్రంథం. ఈ గ్రంథాన్ని చదివినట్టు వారు గమనిస్తే ప్రపంచంలోనే వారు చాలా ప్రపంచానికి ప్రయోజనకరమైన వారుగా వారు చరిత్రకెక్కారు. ఏమండి, ఈ వాక్యంలో రాయబడిన మాటలు ఈ బైబిల్ చదువుతూ ఉంటే, ఈ బైబిల్ చదువుతున్నట్టు వారికి దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చి ఈ ప్రపంచానికి కావలసినటి ఎన్నో వారు కనిపెట్టారు, అందించారు. దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఎలుగై ఉన్నాడు అని చెప్పినప్పుడు ఎలుగు అనేది అవసరం. దేవుడు ఎలుగై ఉన్నాడు, మనిషికి ఎలుగు అవసరం అని చెప్పేసి బల్బును కనిపెట్టారు. ఈ బైబిల్ చదివిన యొక్క భక్తులు బల్బును కనిపెట్టారు. అలాగనే ఈ లోకంలో చూసినప్పుడు ప్రభునందు పిల్లారా, మన దేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మన దేశం చాలా దేవుడు అంటే భక్తి కలిగిన దేశం. మన దేశం ప్రపంచ దేశాలు అన్ని దేశాల కంటే మన దేశంలో ప్రజలకి ఏది ఎక్కువ? భక్తి ఎక్కువ. కొంత బ్యాచ్ ఉంటుంది, నాస్తికులుగా దేవుడు లేడనే వారు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మంది, అంటే సుమారుగా 90% మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారండి. దేవుడు అంటే భక్తి శ్రద్ధలు కలిగినట్టు వారుగా ఉంటారు. వారు మతం ఏదైనా, వారి కులం ఏదైనా, వారి దేశం ఏదైనా, వారి భాష ఏదైనా కానీ దేవుడు అనేది వారు ఇష్టపడతారు. దేవుడు అనే దాన్ని చాలా ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఆ దేవుడు ఏమై ఉన్నాడు? ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు ఎక్కడుంటాడు? ఆ దేవుడు ఎలాగుంటాడు? ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చెప్తారా? ఇంకా ఉన్నాయి మరి. ప్రైజ్ లార్డ్, దేవుడు దీవించుగాక. ఈ ప్రశ్నలు మనుషులందరిలో కూడా ప్రశ్నలుగా మిగిలిపోతూ ఉన్నాయి. అవునండి. అయితే మన యొక్క దేశంలో మనం చూసినప్పుడు ఎంత భక్తి కలిగి ముందుకు సాగుతూ ఉండగా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అయ్యో ఇలాంటి సంఘటన జరిగింది అంటే మరొక ఆయన అంటాడు, ఇది నీ కర్మరా అన్నాడు. కర్మ సిద్ధాంతం. మన దేశంలో నమ్మేది ఏంటమ్మది? కర్మ సిద్ధాంతం. ఈ కర్మరా అంటారండి.
ఇంకా ఆడు ఏం చేయాలి ఏమండి? అంతే, అక్కడతోటి వాడు ఏమండి ఆ కర్మలో వాడు బాధపడుతూనే ఉంటాడు. కానీ ప్రభు అయిన యేసు ప్రభు చెప్పాడు కదా, నీ కర్మ నుండి విడిపిస్తానన్నాడు ఆయన. ఏమండి, నీ కర్మ సిద్ధాంతము నుండి విడిపిస్తానన్నాడు. అలా విడిపించబట్టే ఎంతమందిగా ఇక్కడ మనం ఉండగలిగాం ప్రియులారా. కాబట్టి ఎలాంటి పరిస్థితులు నీవు ఉన్నా ఇది కర్మ అని నువ్వు అనుకోక్కలేదు. అవునండి, కర్మ నుండి కూడా కనికరించగలిగిన ప్రభు ఉన్నాడు. ఏమండి, ఆయన మన యొక్క ప్రతి కర్మ నుండి కూడా, కర్మ సిద్ధాంతము నుండి కూడా విడిపిస్తాడు. పూర్వదినాల్లో మన దేశానికి విలియం కేరీ అనబడుతున్నాడు. ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చారు. వచ్చినప్పుడు మన దేశంలో నుండి ఇక పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఏమండి, భర్త చనిపోతే అదే కట్టి మీద భార్యను కూడా ఏం చేయాలి? దానం చేయాలి, దానం చేసేయాలి. ఏమండి, కాబట్టి ఇటువంటి మనము గమనించినట్లయితే చాలా బాధ. ఇప్పుడు ఎంతోమంది భర్తలు లేనిటి ఎదవరాండ్రులుగా ఉన్నారు. ఏమండి, వాళ్ళకి పింఛన్లు కూడా ఇస్తున్నారు కదా, తీసుకుంటున్నారు. ఆయన ప్రభుత్వానికి పింఛన్లు కూడా లేకపోతేనేమో, ఆ సిద్ధాంతం కొనసాగితే ఎదవరాండ్రు అని వాళ్ళు లేకపోతురేమో. కానీ వాక్య ప్రకారం చూసినప్పుడు అది నరహత్య. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ఏం తెలియజేశాడు? బతికున్నట్టు మనిషిని చంపడం అనేది అది నరహత్య. ఆ విధంగా దాని విషయమే పోరాడి చట్టాన్ని మార్చాడండి. మన యొక్క దేశంలో ఏం మార్చాడు? చట్టాన్ని మార్చారు. బైబిల్ చదివి మీరందరూ మంచివాళ్లే, కానీ సిద్ధాంతం తప్పు అన్నప్పుడు వారు కూడా అంగీకరించారు. వెంటనే కూడా ఆ సిద్ధాంతం నుండి వారు పూర్తిగా మార్చివేసి మరలా భర్త చనిపోయినప్పటికీ కూడా భార్య బ్రతికి ఉండొచ్చు అనే దాన్ని తీసుకొచ్చారండి. ఇది మంచిదా చెడ్డదా? ఇలా చూసుకుంటూ పోతే ఏమండి, యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రతి మనిషికి అందాలి, ప్రతి దేశానికి వెళ్ళాలి, ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళాలి, ప్రతి భాష మాట్లాడే వారికి కూడా ఈ సువార్త అందాలి. కాబట్టి ప్రకటించమని ప్రభు చెప్పాడు. ఈ సువార్త ప్రకటించడానికి మన దేశంలో మొదటి శతాబ్దంలోని యేసు ప్రభు శిష్యుడైన తోమా వచ్చాడు. ఏమండి, ఆ తర్వాత ఎంతోమంది మిషనరీలు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉండగా మన దేశంలో ఉన్నటి పరిస్థితులు చూసి ఏమండి, ప్రభువు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అవునండి, కర్మ సిద్ధాంతం కాదు కానీ ప్రేమ సిద్ధాంతం నేర్పించాడు ప్రభు. ఏ సిద్ధాంతం నేర్పించాడు? ప్రేమ సిద్ధాంతం నేర్పించాడు. కాబట్టి వాళ్ళు వచ్చి ఒక సహోదరి భావంతో మన వైపు చూసి మనం ప్రేమించినప్పుడు మరి వండి ఇక్కడ వాళ్ళు గమనించింది ఏంటో తెలుసా? మనకి ఇక్కడ అనేక రకాలైన రోగాలు వచ్చాయి, పోటకాలని రకరకాల వ్యాధులు వచ్చాయి. అలాంటి వ్యాధులు వచ్చింది అంటే గనక 100 మందిలో 90 మంది చచ్చిపోయేవారట. అది గమనించినట్టు వారు మన దేశానికి మిషనరీ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? మిషనరీ హాస్పిటల్ తీసుకొచ్చి మంచి వైద్యాన్ని చేయించారు. ఆ రోజు నుంచి ఈ రోజుని కూడా మిషనరీ హాస్పిటల్ ఉన్నాయి, పట్టణాలన్నింటిలోనూ ఉన్నాయి. మనకు తణుకు పట్టణంలో ఉంది, తాడేపల్లి పట్టణంలో ఉంది, భీమవరం పట్టణంలో ఉంది. ఏ పట్టణం పోయినా కానీ మిషనరీ హాస్పిటల్ ఉన్నాయలేవా? ఉన్నాయి. అవును ప్రభునందు పిల్లారా. కాబట్టి అక్కడ ఎటువంటి నకిలీ మందులు ఉండవు అక్కడ, అప్పటి నుంచి ఇప్పటికీ కూడా. కాబట్టి పిల్లారా, వాళ్ళు ఎందుకంటే సంపాదించడానికి కాదు కానీ సేవ చేయటానికి వచ్చి మిషనరీ హాస్పిటల్ స్థాపించి ఎంతగానో అనేక భయంకరంగా ఆ మరణాలను ఆపగలిగారండి. నెక్స్ట్ రెండోది చూస్తే ఏవండి, మనుషులందరూ ఎలా ఉన్నారంటే ఏవండి, ఒకడు ఏదంటే అదే అన్నట్లుగా ఈ కర్మ సిద్ధాంతంలో వెళ్ళిపోతూ చాలామంది చాలా ఏవండి అజ్ఞానంగా ప్రవర్తించే పరిస్థితులు కనిపించినప్పుడు అప్పుడు ఇదంతా కారణం ఏంటి అని చూసినప్పుడు చదువు లేకపోవటమే అని గుర్తించి మిషనరీ స్కూల్ స్థాపించారు. వాళ్ళు వచ్చి ఏ స్కూల్ అండి? మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళు గొప్ప మేధావులు అయ్యారండి. మిషనరీ స్కూల్లో ఫీజులుండో పెద్దగా, ఏదో ₹2 అన్నట్టుగా ఉండేదండి. అంటే సామాన్యుడు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ చదువుకుంటానికి అవకాశం కల్పించారండి. ఆ రోజుల్లో మన వాళ్ళు ఏమనివారంటే, చదువు ఎందుకురా,
నాలుగు గేదెలు మేపుకుంటే బాగుంటుంది అనేవారండి. ఏమండి మా వాడు గేదెలు కాడికి వెళ్ళిపోతాడు తప్ప చదువుకు రాడంటే. ఏమండి నేను చిన్నతనంలో కూడా కొంతమంది ఉండేవారు స్కూల్లో, ఏమండి అల్పరలుగా. వాళ్ళు ఇంటింటికి వచ్చేసేవారు, మీ అబ్బాయిని బడికి పంపించండి. ఇవాళ రాడండి, పొలంలో పని ఉందండి. క్యారేజ్ ఎవరు తెస్తాడు? అది అక్కడ అనేవారు కాదు, మొత్తం ఎవరు తెస్తాడు అన్నట్టుగా మోటుగా మాట్లాడేవారండి. కానీ ఈ రోజును చూసినప్పటికీ ఆ రెండిట్లకి ప్రాధాన్యత ఇస్తున్నారండి. కానీ వారు ఎప్పుడు ఇచ్చారు ప్రాధాన్యత అంటే, ఏమండి కొన్ని వందల సంవత్సరాల క్రితమే అట్టి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. హెల్ప్ చేయండి ఆయనకి సైకిల్ ఎలాగో. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇదంతా చూసినప్పుడు పరిశుద్ధ బాగా వినండి ఏదో ఒకళ్ళు హెల్ప్ చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసింది ఏంటంటే, ఇదంతా కూడా గమనించినట్లయితే అంటే యేసుక్రీస్తు సువార్త ఏం చేస్తుంది అంటే, ఏవండి గొప్ప రక్షణ కలగజేస్తుంది, మేలు కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? అంతేకాదు ఈ సువార్త ద్వారా రక్షణ కలుగుతుంది. రక్షణ అంటే మనుషుడు ఏవండి ఏమై ఉన్నాడు అంటే, ఏవండి మనుషుడు అశాశ్వతమైన వాడు. ఏమండి స్టాండర్డ్గా ఉండడండి, అశాశ్వతమైన వాడు. అంతలో కనపడతాడు, అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాడని బైబిల్ చెప్తుంది. అలాంటి అశాశ్వతమైన మనిషికి శాశ్వతమైనదిగా నిత్య జీవాన్ని ఇవ్వాలని ప్రభు అయిన దేవుడు ఈ లోకమునకు వచ్చి, ఏవండి సమస్త మానవ జాతి కొరకు ఆయన ప్రాణము పెట్టినట్టు మరిక లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆ దేవుడు, నేను మొదట చెప్పాను కదా, ఎవరు అంటే ఏవండి ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే గమనించారా? మనుషులైతే మనకిష్టమైన వారు, ఏవండి మనవారు అనబడుతున్న వారిని ప్రేమించగలుగుతాం. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎంతటి దీన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంతటి దరిద్ర స్థితిలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నానని చెప్పాడు ఆయన. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ప్రేమై ఉన్నాడు. అంతేకాదు దేవుడు ఎక్కడుంటాడు? ఇదో ప్రశ్న. దేవుడు ఎక్కడుంటాడు అంటే గమనించండి, మనలను పుట్టించినవాడు, మనల్ని నిర్మించినట్టు వాడు, ఆయన నామం పేరట ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో మీ మధ్యలోకి వచ్చేస్తానన్న. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఉన్నాడు కనుకే, ఉన్నాడని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబు చూస్తామండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థనకు ఏం చూద్దాం? జవాబు చూద్దాం. అవునండి. ఒకసారి నాకు సాక్ష్యం చెప్పారు కదా రజని గారు, వారికి ఇద్దరు పిల్లలు. అందులో చిన్న అమ్మాయి ఏమండి అని, ఆ అమ్మాయి పుట్టినప్పుడు నేను కేశవరంలో ఉన్నాను. ఆ అమ్మాయి పుట్టిన వెంటనే ఏమండి ఆ అమ్మాయిలో ఏమొచ్చిందంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంతో అమెరికా హాస్పిటల్లో ఎగూపిరి కింద దిగుఊపిరి కింద ఉంటుంది. ఏంటి అని టెస్టులు చేసినప్పుడు ఒక ఊపిరితిత్తి లేదని తేలిందండి. ఒక ఊపిరితిత్తి లేదు అని చెప్పి తేలింది. అయితే వాళ్ళేమన్నారంటే, మనం చేసేది ఏదీ లేదండి, ఊపిరితిత్తి లేదు, ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే వైద్యం చేస్తాం కానీ ఇంకా ఏమీ మరి మనం ఏం చేయలేమండి, మీరు ఒకవేళ తీసుకెళ్తానంటే హైదరాబాద్ తీసుకుపోండి. కానీ అక్కడ తీసుకెళ్ళినా కొత్తగా ఊపిరితిత్తి పెట్టే అంత పరిస్థితులు మనకు లేవండి అని చెప్పారు. ఏవండి మేము ఎక్కడికి తీసుకెళ్ళాం, ప్రాణం ఉన్నంతసేపు ఇక్కడే ఉంచుతాం, చనిపోయిందని చెప్పండి తీసుకుపోతాం అన్నట్టుగా అన్నారు. ఈ లోపల మా కౌరు అందింది. ఉదయాన్నే నేను వచ్చాను, ఇంటికి రాగానే మేమిద్దరం కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమండి ఆ చంటి బిడ్డ ఒక మంచం మీద పడేస్తుంది. తల్లి ఆపరేషన్ చేసి, పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ఆ తల్లి ఏమంటే గట్టిగా ఏడవటానికి లేదు, కుమిలిపోతూ ఏడుస్తూ ఉంది. వారి తల్లి సాక్ష్యం చెప్పిన మరి సంటి అమ్మగారు కూడా మరో పక్కన వారు బాధపడుతూ ఉన్నారు. మరో పక్కన వీరమ్మగారు కూడా, మొత్తం వీళ్ళందరూ అక్కడే ఉన్నారన్నమాట. పాపయ్య అమ్మగారు ఆవిడ కూడా మరో పక్కన మంచం మీదుగా ఉండి ఏడుస్తూ ఉన్నారండి. అయితే ఆ సమయంలో మేము వెళ్ళటం జరిగింది. నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, శూన్యములో దేవుడు ఏం కలగజేశాడు? సృష్టిని కలగజేశాడు. ఈ సమస్తము శూన్యముగా ఉంది, ఏమీ లేనప్పుడు
ఈ సృష్టిలో మనకు కనిపించినట్టు ఈ భూమిని కానీ ఆకాశం కానీ ఈ సృష్టిలో ఏదీ లేనప్పుడు, సమస్తము శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు పలికాడు, ఈ సృష్టి కలుగును గాకని పలికినప్పుడు ఈ సృష్టి కలిగింది. ఆయన పలికితే ఎండిన చెట్టు పచ్చగా చేయగలవాడు, పచ్చని చెట్టు ఎండుగా చేయగలవాడు. కాబట్టి ఆయన చిత్తం, ఆయన ఎందుకొరకు అలా పుట్టించడం మాకు తెలియదు, కానీ ప్రార్థన చేసి ప్రభుకు అప్పగిద్దారని చెప్పి ప్రార్థన చేసి 2 మాటలు చెప్పి ప్రభుకు అప్పగించేసాం. మేము వచ్చేసాం. ఆ తర్వాత కాలంలో మన్నాడు 3 రోజుల మొత్తం మీద మళ్ళీ కొంచెం ఆ ఎగుపురి ఉండటం మీద ఆ బాధను చూసి వీళ్ళు తట్టుకోలేక ఆక్సిజన్ తీసేశారు. ఏమండి, ఇంకా ప్రాణంతో ఉన్నప్పుడు ఆక్సిజన్ తీస్తే ప్రాణం పోద్ది, దాంతోపాటు. అర్థమైందండి? ఆ ఆక్సిజన్ తీసేగానే ప్రాణం పోద్ది. సుమారు 2 సంవత్సరాల క్రితమో దొమ్మిడి సింగారెడ్డి దగ్గర ఇలాగే కూటం పెట్టినప్పుడు మా ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఏమనంటే, నాగా వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో పెట్టారు, ఇంకా 2-3 రోజులు వైద్యం చేశారు, ఆక్సిజన్ మీద ఉంది, తీస్తే చచ్చిపోద్ది, తీసేస్తాం, ఇంకెంత వైద్యం చేసినా ప్రయోజనం లేదు, కాబట్టి ఎప్పుడు తీయమంటారు చెప్పండి అన్నారు. నన్ను అడిగారు. తీసిన వెంటనే సమాధి చేసుకొని తీసుకుపోవాలి. ఇది రాత్రి సమయం కదా, పొద్దున్న 5ంటికి తీసేయండి అంటే తీసిన తర్వాత గంటకు చచ్చిపోద్దని చెప్పారు డాక్టర్లు. తీసిన తర్వాత ఎంతసేపటికి గంటకు చచ్చిపోద్దని చెప్పారండి. కాబట్టి అప్పుడు నేను పొద్దున్న 5 గంటలు తీయండి అని చెప్పేసి రేపు పొద్దున్నే సమాధి కార్యక్రమం ఉందని ప్రకటించాను. సరే, నేను ఎర్నగూడెం ఏదో అక్కడ కొన్ని పని మీద అక్కడికి వెళ్ళటానికి ఆలోచన చేశాను, సిద్ధంగా ఉన్నాను. అయితే ఇక్కడికి వెళ్ళి ఇదేదో చూసి ఈ కార్యక్రమం చేసి వెళ్ళదారని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళాను. ఆక్సిజన్ తీసేశారు, 5 గంటలకే తీసుకొచ్చేసారు. మేము 8ంటికో ఆ టైంకి వెళ్ళాం, 7 గంటలకి వెళ్ళాం. ఈ లోపల అక్కడ మన ఏంటంటే ఉమ్మగారు ఉన్నారు. ఏమంటే గొయ్యి తీసేయమంటారా అన్నాడు. బాబు, ప్రాణం పోకుండా గొయ్యి తీయొద్దు, ఇప్పుడు వాళ్ళందరూ మనకు గొయ్యలు తీసేస్తారు, కొంచెం ఆ ఊపిరి ఆగనివ్వండి అంటే మళ్ళీ గొయ్యి తీసేవారు దొరకడండి, పళ్ళకి వెళ్ళిపోతేనని. దొరకపోతే మనమన్నా తీసేద్దాం, కానీ ఆ ఊపిరి పోకుండా గొయ్యి తీయొద్దు, మనుషులు దొరకని తీసేస్తే ఎలాగా అని చెప్పేసి వద్దన్నాను. సరేనండి అన్నాడు. అన్న తర్వాత వెళ్ళాం, ప్రార్థన చేసిన తర్వాత చాలాసేపు మేము కూర్చున్నాం. అంతకంతకు ఆమె ముఖంలో ప్రకాశం మొదలుపెట్టింది, జీవకడ వచ్చింది. అబ్బో, బాగానే ఉందమ్మా, మేము ఎడం కూడా వెళ్తాం, అవసరం ఫోన్ చేయన్నాం. ఏవండి, ఇప్పుడు ఎంతకాలం అయింది? 2 సంవత్సరాలు అయింది దరిదాపులుగా. అర్థమైందా? ఇప్పుడు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మనవరాలు పంపుతున్నారండి, ప్రార్థన చేస్తానికి వెళ్తే ఇలాగ ఉందండి. దేవునికి స్తోత్రం, వందనాలని పాస్టర్ గారు అంటుంది మంచం మీద కూర్చొని. నిజంగా ఎంత అద్భుతం అండి. అలాగని ఈ చంటి బిడ్డకి కూడా ఏవండి, ఇది ఎక్కడో 100 మందికో 1000 మందికో ఎవరికో ఒకరికి అలాగా జరుగుతుందంట అండి, లేకుండా పడటం. కానీ మన్నాడో 3 నాడో మళ్ళీ ఎక్సర్ తీస్తే 2 ఊపిరితిత్తులు ఉన్నాయని వచ్చినాయి అంటండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇక్కడ ఉందా? దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయి చచ్చిపోద్దని చెప్పారండి, కానీ దేవుడు అన్నాడు ఆ అమ్మాయిని బతికిస్తాను అన్నాడు, బ్రతికించాడు. ప్రైజ్ లార్డ్. ఆయన ఎటువంటి వాడు అంటే, ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో మహిమ ఉన్నది. కాబట్టి ఆయన యందు ఈ శ్వాసం ఉంచినటువంటి వారిని దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా సిగ్గుపరిచేవాడు కాడు. ఆయన గురించి ఒక మాట చదువుదామా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. కరెక్ట్గా చదువుతున్నట్టు వాళ్ళకి నేను ఒక్క వచనం చదవమంటే 2 వచనం చదివారు. 2 వచనంలోకి వెళ్ళిపోయావు కదా, అది చాలు ఇవాళ మనం చెప్పుకోవడానికి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఈ మాట ప్రపంచంలో ఏ గ్రంథంలో రాయబడదండి. ఈ భూమిని సృష్టించినట్టు వాడు, ఆకాశమును సృష్టించినట్టు వాడు ఇదిగో దేవుడు. ఆది యందు దేవుడు. ఆదిలో ఎవరున్నారు అంటే, ఎవరూ లేనప్పుడు, ఏదీ లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ఏమండి, ఆయనే ఆత్మరూపుడైన దేవుడు, సత్యస్వరూపుడైన దేవుడు, ప్రేమస్వరూపుడైన దేవుడు, జగద్రక్షకుడైన దేవుడు. ఆదిలో ఆయన భూమి ఆకాశములను సృష్టించెను. ఈ భూమిని కలగజేసిన వాడు, ఆకాశమును కలగజేసినట్టు వాడు, ఈ విశ్వంలో ఉన్నటి సమస్తమును కూడా తన మాట ద్వారాగా కలగజేసినట్టు వాడు.
ఒక మాట చెప్పనా ఏమండి, మొదటి వచనానికి రెండో వచనానికి కూడా ఎంత తేడా ఉంటుంది? కోట్ల సంవత్సరాలు తేడా. అది మొదటి వచనం జరిగినప్పటికీ రెండో వచనం జరగటానికి కోట్ల సంవత్సరాల మధ్యలో వ్యత్యాసం ఉందండి. ఏంటంటే ఆదిలో దేవుడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. ఏమయ్యింది అంటే ఆ తర్వాత దేవుడు ప్రేమ దేం బిడ్డలారా, ఆయన శరూపులను, కెరూపులను, పెద్దలను, జీవులను సమస్తాన్ని కూడా నిర్మించాడు. ఆయన తన్ను ఆరాధించబడటానికి, తను గణపరచబడటానికి. అలాంటి పరిస్థితుల్లో ఏమండి ప్రధాన దూత అయిన యొక్క లూసిఫర్ దేవుడి మీద తిరుగుబాటు చేయటం, వాడుతూ ఉన్నటి వారందరినీ కూడా అప్పటికే భూమి ఆకాశాలను సృజించాడు కానీ మనిషిని సృష్టించలేదు. భూమి మీదకి తల్ల కిందగా తోసేశాడండి దేవుడు. ఈ విధంగా భూమిని, ఆ భూమి ఆకాశం సృష్టించబడిన యొక్క పరిస్థితులు చూస్తే ఇదంతా పాడు చేసేసారండి. లూసిఫర్ అనబడుతున్నట్టు వాడు దూతలు ఇదంతా కూడా ఏమండి భూమి ఆకాశం సృజించాను కానీ ఏమండి ఎలాగైపోయింది భూమి అంటే నిరాకారంగా ఉందంటాడు రెండు వచనంలో. ఏ ఆకారం అయిపోయింది? నిరాకారం. అంటే నిరాకారం అంటే అర్థం ఏంటి? నిరాకారం అంటే అర్థం ఏంటి? అదే అండి, ఎంత నిరాకారం అయిపోయిందిరా అంటారు కదా. ఎంత నిరాకారం అయిపోయింది, ఎంత నిరాకారం చేస్తాడు అనుకోలేదు. ఏమంటే ఏదైనా దొడ్డ పని చేసినప్పుడు ఏమంటారు? ఏదన్నా చేయకూడదు పని చేసినప్పుడు ఎంత నిరాకారం అయిపోయింది, అంత నిరాకారం అయిపోయింది, అంతా శూన్యం అయిపోయింది అన్నట్టుగా అంటారండి. అయితే ప్రియులారా గమనించండి, దేవుడు ఆది యందు భూమిని ఆకాశములను సృష్టించినట్టు వాడు. ఆ దేవుడు గురించిన కొన్ని విషయాలు, కొన్ని మాటలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. గమనించండి, ఆయన గురించి మనము ఒక 9 మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నిర్గమకాండములో నుండి ఒక మాట చదువుదాం. నిర్గమకాండము 9వ అధ్యాయం 14వ వచనం అండి. ఆయన వంటి వాడు ఎవ్వరూ లేడని రాయబడతాండి. అమ్మా, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆగమ్మ, సరిపోద్దమ్మ. నా ఇంటి వాడు ఎవ్వడూ లేడని ఈ సృష్టికర్తని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు లాంటి వాడు ఎవడో లేడండి. దేవుడు ఒక్కడే. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే ప్రేమస్వరూపుడు, ఆయనే భూమి ఆకాశం సృష్టించినట్టు వాడు. నా వంటి వాడు ఒక్కడు కూడా లేడు అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఆయన మాత్రమే ఈ సమస్త భూమి ఆకాశాలను సృష్టించినట్టు వాడు, ఈ సమస్తంలో ఉన్న సమస్త జీవులను సృష్టించినట్టు వాడు. అంతేకాదు వాటినన్నిటినీ పరిపాలించినట్లుగా మానవుని నిర్మించినట్టు వాడు, మానవుని పుట్టించినట్టు వాడు, మానవుని సృజించినట్టు వాడు ఆయనే. నా వంటి వాడెవరు లేరు. అవునండి, ఆయన ఏ విధంగా ఈ సృష్టి అందరిని సృష్టించాడో, ఏమండి ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని వేలటానికి నరుని ఏ విధంగా నిర్మించాడో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. నా వంటి వాడు ఎవరో లేరు, ఆయనతో సమమైనది ఏదీ లేదండి. ఆయన వంటి వాడు ఎవరో లేరండి. ఆయన ఎవరు అంటే ఏమండి, ఆయన ఒక్క మాట చెప్పాలంటే ఆయన ఏమండి ఈ సమస్త సృష్టికి కూడా ఆధారభూతుడు. ఎవరు ఆయన? ఈ లక్షణం ఎవరికి ఉంది అంటే ఏమంటే కొలొంసి రాసిన పత్రిక 1:15 రాయబడింది. యేసుక్రీస్తు గురించి రాయబడద్దండి. ఎందుకంటే ఆయన ద్వారా సమస్తము నిర్మించబడింది. ఏ స్వరూప్యం కలిగి ఉన్నాడు యేసయ్య? అదృశ్యుడైన దేవుని స్వరూప్యాన్ని కలిగి ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, అంటే కనిపించేవి కానీ కనిపించలేనివి కానీ, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సమస్తమును సర్వమును ఆనియందు
సృజించబడిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల నాడు దేవుడు కాదండి. ఆయన ఆదిలో ఉన్న దేవుడు. ఆయన యందు సూచించబడింది, ఆయన మూలముగా సూచించబడిందండి. ఆయన లేకుండా ఏది కలగలేదని రాయబడుతుందండి. అంతేకాదు ఆయనలో మరొక మాట ఏంటంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడట. ఆయన ఏమై ఉన్నాడు? దీర్ఘశాంతం కలిగిన వాడు. సంఖ్యాకాండం 14:17 చదువుతామండి. ఆయన దీర్ఘశాంతము కలిగినటి వాడని అక్కడ చూస్తామండి. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును తండ్రుల దోషము కుమారుల మీదకిని దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి, దేవుడు ఎటువంటి వాడంటే ఎవరిని దుష్టుల్ని చంపడానికి రాలేదు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. చూడు, బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ బిడ్డని మార్గంలో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. గద్దిస్తారు, శిక్షిస్తారు, కళ్ళెర చేస్తారు, ఒరేయ్ చంపేస్తాను రోయ్ అంటారు, చంపరు. కానీ ఎంతగానో ఓర్చుకుని 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 ఏదో విధంగా ఆ బిడ్డను బాగు చేయాలని కోరుకుంటారు. మనుషులకే ఇంత ఆలోచన ఉంటే మనిషిని పుట్టించినట్టు, మనిషికి అట్టి ఆలోచన ఇచ్చినట్టు దేవునికి ఎంత గొప్ప ఆలోచన ఉందో తెలుసా అండి? ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. అవును పిల్లారా, దేవుడు ఎటువంటి వాడు అంటే, ప్రియా దేని బిడ్డలారా, మనుషులకి దేవునికి తేడా ఏంటి అంటే, మనుషులు ప్రేమించే వారిని ప్రేమిస్తారు, దేవుడు తను ద్వేషించిన వారిని కూడా, అది దైవ ప్రేమ. ద్వేషించిన వాడిని మనుషులు ప్రేమించరు. కానీ ప్రభు ఏమన్నాడు అంటే, ఏమండి, ప్రభు ఆ విధంగా ప్రేమించాడు, ప్రేమించమని చెప్పాడు. నీ శత్రువును నీవు ప్రేమించమని చెప్పాడు. అవును ప్రియమైన దేని బిడ్డలారా, గమనించండి. కానీ దేవుని మరి యొక్క ప్రేమ చూసినప్పుడు, ఆయన దీర్ఘశాంతం చూసినప్పుడు, ఏమండి, ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాల్లో దేవుణ్ణి బాధపరిచిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మనుషుడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథం 2:13 అనుకుంటా ఒక మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథం 2:13 నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. అది ఏమిటి అంటే, జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను నీళ్లు నిలవని బద్దలైన తొట్లను తమ కొరకు తొలిపించుకుంటున్నారు. అవునండి, జీవ జలపు ఓట ఆయన, కానీ నన్ను విడిచిపెట్టారు అని చెప్తున్నాడు దేవుడు. పిల్లారా, ఎవరిని మనం ఆశ్రయించాలి అంటే జీవ జలపు ఓటనైనా దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఏది ఆశిస్తున్నాడో మనుషుడు అంటే, ఎవడి బద్దలైన తొట్లను, నీళ్లు నిలవని తొట్లను ఆచరిస్తూ ఉన్నాడని రాయపడుతుంది. అవి నిలబడవు. అవునండి, మనము ఈ యొక్క దేవుని వాక్యం బట్టి చూస్తే, ఏమండి, ఈ భూమి ఆకాశములను సృష్టించినట్టు ఆ సృష్టికర్తనే దేవాది దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నీ ఎడల దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతం చూపించి ఏం చేస్తున్నాడంటే, ఓ ప్రయాసపడి భారం మోసుకునిస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు అండి. చాలామంది అంటారు, శాంతి లేదండి, నెమ్మది లేదండి. అవునండి, ఎంతోమంది వాపోతూ ఉంటారు. కానీ యేసు ప్రభు అంటాడు, నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. అవును, సర్వలోకమునకు శాంతి అయి ఉన్నాను అన్నాడు ఆయన. ఏమై ఉన్నాడు? సర్వలోకమునకు, ఒక కులానికి కాదు, ఒక దేశానికి కాదు, ఎవడో ఒక మతానికి కాదు, ప్రపంచంలో ఉన్న మానవ జాతికి అంతటికి కూడా సర్వలోకమునకు ఏమై ఉన్నాడు? శాంతి అయి ఉన్నాడు అంటాడు. యోహాను పత్రిక 2:1-2 చూసినప్పుడు సర్వలోకమునకు శాంతి. శాంతి అనేది మనుషుడు తాను ఏదో చేసి పొందలేడు, కానీ అది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నదండి. యోహాను సువార్త 14:27 అంటాడు, నా శాంతిని నేను మీకు ఇచ్చి వెళుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నానని చెప్తున్నాడండి.
అవునండి. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఆయన ఎటువంటి వాడు అంటే ఎవండి, నువ్వు ఎంత ద్వేషించినా, ఎంత దూషించినా, ఎంతగా అపహాసించినా కానీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఆయన దీర్ఘశాంతం, ఎంతగా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో తెలుసండి. మొదటి శతాబ్దంలో యేసు ప్రభు శిష్యులు సువార్త ప్రకటిస్తుంటుంటే అప్పుడు సౌలు అనబడుతాడు ఒక ఆయన, ఒక పరిచయుడు. ఏవండి, ఈ యేసు నామం భూమి మీద ఉండకుండా చేయాలని ఈ నామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, స్త్రీల్ని, పిల్లల్ని అందరినీ కూడా బంధించి చెరసాలలో వేస్తూ ఉన్నాడు. చాలా బాధ పెడుతున్నాడు. అధికారం తెచ్చుకున్నాడు. అధికారుల దగ్గర నుండి అధికారం తెచ్చుకున్నాడు. అంతేకాదు ఒక రోజైతే ప్రభునందు పిల్లరా, స్తెఫెను అనబడుతుడిగా భక్తుడిని చంపడానికి కూడా సమ్మతించాడు. యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పుతున్నాడని ఏమండి చంపినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన ఇంకా ఎందరినో హింసించాడని వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దర్శనమిచ్చి, గొప్ప వెలుగుతో ఆయన దర్శించి, సౌలా సౌలా, నన్ను ఎందుకు నీవు హింసిస్తున్నావు, నన్ను ఎలా నువ్వు హింసిస్తున్నావు అని చెప్పినప్పుడు, నువ్వెవడు అంటాడు. నేను నజరేయుడైన యేసుని, నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసుని నీతో మాట్లాడుతున్నాను అనగానే ఆయన పొరలు రాలిపోని, ఆయన హృదయం తెరబడింది. ప్రభువా, నువ్వా? నేనేదో మతం అనుకున్నాను కానీ నువ్వా ప్రభువా అని తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకుని ప్రభు కొరకే బ్రతికాడు. ప్రభు కొరకే సువార్త ప్రకటించాడు. కొన్ని వందల వేల మందికి ఆయన సువార్త ప్రకటించి కొన్ని వందల మందిని చావుకులుగా తీర్చిదిద్ది ప్రభు కొరకు హతసాక్షి అయిపోయాడండి. ప్రభునందు పిల్లర, తెలియక అవిధేయుడయ్యాను, కనికరించబడ్డాను. ప్రభు ఏం చేశాడు? కనికరించాడు. ప్రభు దేవుడు ఏమై ఉన్నాడు అంటే కనికరము గలవాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో 3వ మాట కూడా చూద్దామండి. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం అండి. 8:23. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను కిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడను కూడా లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుకును నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచున్నావు. ఏం చూపుతున్నాడంట? కనికరాన్ని చూపిస్తున్నాడట. కనికరాన్ని చూపిస్తున్నాడు. దేవుడు ఎటువంటి వాడంటే కనికరము గలవాడు. కనికరము గలవాడు. అవునండి, నువ్వు బాధపడితే చూస్తూ ఊరుకాడు ఆయన, నీ మీద కనికరం చూపిస్తాడు. అవును ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది విషయంలో ఒక కుష్ఠరోగి వచ్చి ప్రభువా కనికరించమంటే ఆయన కనికరం చూపించి ఆ కుష్ఠరోగిని ముట్టినప్పుడు అతడు బాగుపడిపోయాడు. అందరూ ద్వేషించారు, కానీ చాలా చింతతో ఉన్నాడు, కుమిలిపోతున్నాడు. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయయ్యా అంటాడు. నాకిష్టమే రా అని చెప్పి ఎక్కడైతే కుష్ఠు రోగం ఉన్నదో ఆ కుష్ఠు రోగమున్న దగ్గర ఆయన ఆ చేతితో ముట్టి బాగు చేశాడండి. ఆయన కనికరపడి, కనికరము గలవాడు దేవుడు. యాయిరు అనే గ్రామంలో ఒక ఎదవరాలు ఉంది. అంటే భర్త చనిపోయినట్టు వారినే కదా ఎదవరాలు అంటాం. ఆమె ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు చచ్చిపోయాడు. ఇంకా ఆమె వేడుస్తుంటే, ఆమె రోధిస్తుంటే, ఆమె గుండెలు అరిసేలాగా ఏడుస్తుంటే ఎవ్వరు ఓదార్చలేకపోతున్నారు. ఒకళ్ళు ఇలాగ ఉండొచ్చు, నా భర్త చూస్తే చనిపోయాడు లేడు, ఈ ఒక్క కొడుకే ఉన్నాడు, ఈ కొడుకు మీదే ఆశలన్నీ పెట్టుకున్నాను, కానీ వీడు చచ్చిపోతే నీకెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నేను చచ్చిపోయినా బాగుండును, ఆ దేవుడు నన్ను తీసుకుపోయినా బాగుండు, నా కొడుకుని చనిపోయాడు, ఇప్పుడు నేను ఎందుకు బ్రతకాలని అంగలాస్తూ ఉంటుంటే ఆ ఊరిలో ఉన్నట్టు వారు పెద్దలు కానీ, ఆ ఊరిలో ఉన్నట్టు యొక్క బంధువులు కానీ, ఆ ఊరిలో ఉన్నట్టు వారు ఇరుగు పొరుగు వారు కానీ ఎవ్వరూ కూడా ఆమెను వాదార్చలేకపోయారండి. అలాంటి పరిస్థితుల మధ్య
అలాంటి పరిస్థితుల మధ్య ప్రియులారా, ఇంకా ప్రజలందరూ కూడా ఇంకా మన వల్ల కాదు కాబట్టి భౌతిక గాయానికి అంత్యక్రియ కార్యక్రమం జరిగిందారని ఓ పాట కట్టుకుని పాట మీద ఆ చనిపోయినటి ఆ బిడ్డ బాడీని వేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు బలవంతంగా. ఈమెయితే ఆ పాడి వదలకుండా పట్టుకుంటూ కూడా వెళ్ళిపోతుంది. ఎంతమంది లాగినా, ఎంతమంది వదిలించుకున్నా కానీ ఆమె మాత్రం పాడి విడిచిపెట్టలేదు. పోన్లే అక్కడ దాకా వచ్చిందిలే అనుకున్నారు. ఇక గొళ్ళు ఏడుస్తుంటుంటే, ఆ పాడిని తీసుకెళ్తుంటుంటే ఇరుగు పొరుగు వారు వచ్చి బయటకు వచ్చి చూసినప్పుడు, అయ్యో పాపం ఒక్కడే కొడుకు, అయ్యో ఆ కొడుకు చనిపోయాడా. ఆమె అంగలార్పు చూసినప్పుడు, ఆమె రోదన చూసినప్పుడు అందరి హృదయాలు కూడా కరిగిపోయాయి, ఎవడు తల్లడిల్లిపోయాయి. అయితే అలా వెళుతూ ఆ ఊరి పొలిమేర దాడుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరిలోకి వస్తున్నాడు. పొలిమేర దాటి ఆయన ఊళ్ళోకి వస్తున్నాడు. ఈ యొక్క యవనస్తుడు, ఈ చిన్న బిడ్డ చనిపోయి మోసుకుపోబడుతున్నాడు ఊరు బయటికి. అయితే ఆయన చూశాడు, వీళ్ళు ఏమీ అడగలేదండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే కనికరపడ్డాడంట. ఆమె దుఃఖాన్ని చూసి, ఆమె ఏడుపును చూసి, ఆమె రోదన చూసి, ఆమె కన్నీళ్లను చూసి కనికరపడి ఎంత దగ్గరికి వచ్చి పాడి మీద అలా చెయ్యి వేశాడండి. పాడి మీద చెయ్యగానే ఆ పాడి గబుక్కం కింద దించేశారండి. వెంటనే కూడా చనిపోయిన ఆ బిడ్డ లేచి కూర్చున్నాడు. చనిపోయిన బిడ్డ లేచి కూర్చున్నాడు. ఎందుకనంటే ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవం. అంటే ఆయనలో ఏముందంటే జీవం ఉన్నది. ఆ జీవమే నీలోకి పంపించాడు, ఆ జీవాత్మను. కనుకనే మనం ఉనికి కలిగి ఉన్నాం, సరిస్తున్నాం, జీవిస్తున్నాం, బ్రతికి ఉన్నామంటే ఆయన యొక్క జీవాత్మ మనలో ఉందండి. మళ్ళీ ఊరాడు, మళ్ళీ ఉంచాడు. అయితే ఆ చనిపోయినడిక, ఆ నిజమైనడిక బాడిలోకి యేసు ముట్టగానే యేసులో నుండి జీవం వెళ్ళి ఆ బిడ్డను బ్రతికించింది. ఆ బిడ్డను బ్రతికించింది. లేచి కూర్చోగానే వెంటనే కూడా వాళ్ళకి అందరూ అయ్యోమయమైపోయింది. ఏంటో చాలాసేపు అయింది చనిపోయి, ఇదేంటి ఈయన ఎవరో కానీ, ఈ మహానుభావుడు ఎవరో కానీ ముట్టుకోగానే లేచిపోయాడు అనుకున్నారు. వెంటనే కూడా ఆ బిడ్డను పట్టుకుని ఆ తల్లికి కళ్ళల్లో ఇంకా ఆనంద బాష్పాలకు రాలుతున్నాయండి. అప్పుడు దాకా ఏడుస్తుంది, రోధిస్తుంది, ఇప్పుడు ఆనంద బాష్పాలతో నిండిపోయింది. ఎందుకంటే చనిపోయినట్టు వాడు ఏమండి కొన్ని గంటల తర్వాత బ్రతికాడు అంటే ఇంతకంటే ఆనందం ఏముంటుందండి తల్లికి. కాబట్టి గొప్ప సంతోషంతో ఆ కొడుకును పట్టుకుని, ఆ కొడుకుని తీసుకుని మొత్తం తిరిగి బయలుదేరారండి. వెళ్ళినప్పుడు ఏడుపులను పడ్డాయి, వచ్చినప్పుడు ఆనంద కేరింతలను పడుతున్నాయి. ఆహా, ఓహో, ఎంత అద్భుతం, ఎంత ఎన్నో రకాలుగా ఆ వచ్చినట్టు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఈమెకి ఆనంద బాష్పాలు రాలిపోతూ తన కుమారుని హత్తుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఆమె తిరిగి ఇంటికి వస్తుంటే, ఏంటి అప్పుడు వచ్చేస్తున్నాడు వీళ్ళు అని బయటకు వచ్చి చూస్తే ఆ పాడి మీద వెళ్ళినట్టు కొడుకు ఇప్పుడు ఎలాగున్నాడు, నడుచుకుంటా వచ్చేస్తున్నాడు అండి. అంటే ప్రియులారా, నీ దుఃఖాన్ని ఎవరిని తుడుచువాడు ఆయన, నీ బాధలను తుడుచువాడు ఆయన, నీ కన్నీటిని తుడుచువాడు ఆయన. అవునండి, మనుషులైతే అయ్యో పాపం అంటారు, తర్వాత అంటారు అలా జరగవలసిందే అంటారు. కానీ ప్రభు అటువంటి వాడు కాదు ప్రియులారా. అవునండి, నీ బాధ చూసినప్పుడు, నీ దుఃఖం చూసినప్పుడు, నీ కన్నీటిని చూసినప్పుడు నీ కన్నీరు తొడవాలనుకుంటున్నాడు ఆయన. ఆయన మాటలతో కాదు, చేతలతో. నీ కన్నీరు నుండి విడిపించబడాలంటే ఏం చేస్తే నువ్వు ఏడుస్తూ మానేస్తావు అది చేస్తాడు ఆయన. మనుషుల్లాగా మరి ఏం చేస్తాం, ఇంకేం చేయగలుగుతాం, ఈ మాటలు కాదండి. దేవుడు అక్కడ ఏం చేస్తే ఆమె దుఃఖం ఆపుతుందో చూశాడు. ఎందుకంటే ఆయన కనికరము గలవాడు. ఆయన ఎలాంటి వాడు? ఈ రాత్రి ఆ కనికరము గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎటువంటి దుఃఖంలో ఉన్నా, ఎటువంటి కలవరతలతో ఉన్నా, ఎటువంటి సమస్యలతో ఉన్నా, ఎటువంటి వేదనతో ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు, నీ మీద కనికరం చూపిస్తున్నాడు. నీ దుఃఖాన్ని నుండి విడిపించడానికి, అప్పుడు నీ బాధను విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ రాత్రి కాల సమయంలో ఆయన వాక్కుతో నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఏమండి, ఇంకొక మాట మనం చూద్దాం. ఆయన గురించి రాయబడిన మాట యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం. అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు?
పాతాళం కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వాద్యమాడ పిలిచినప్పుడు ఆయన నడ్డగింపగలవాడెవడు? కాబట్టి గ్రహింప శక్తి ఏమండి, ఆయనను గ్రహింప శక్తి కలిగిన వాడు ఎవడో లేడండి. ఆయన ఎవరూ గ్రహించలేరండి. గ్రహించలేని అంత శక్తి కలిగిన వాడు ఆయన. 145వ కీర్తన 3వ వచనంలో మాట చదువుదాం. 145వ కీర్తన 3వ వచనంలో ఒక మాట చదువుదామండి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడు. అధిక స్తోత్రము చెందవలసింది ఉందండి ఆయనకి. ఆయన మహాత్యము గ్రహింపగలవాడు, సఖ్యము కానిది, గ్రహింప సఖ్యము కానిది. ఆయన మహాత్యం, ఆయన మహాత్యము గలవాడు, ఆయన మహిమగల దేవుడు. ఆయన మహాత్యమును ఎవ్వరూ గ్రహించలేరండి. అటువంటి వాడండి దేవుడు. ప్రభునందు పిల్లరా గమనించండి, ఆయనే ఏమండి ఏమై ఉన్నాడు అంటే గ్రహింపడానికి మనకి గ్రహించలేం, మన జ్ఞానానికి అందదు. గ్రహింప ఏమండి మరి శక్యము కానిటి వాడండి ఆయనండి. ఆ దేవుడు ఉన్నవాడు, అనువాడు నన్నది చెప్పిన దేవుడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే మరొక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 25:8, 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఎటువంటి వాడు అంటే ఉత్తముడు, ఉత్తముడు, ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. దేవుడు అబద్ధమాడనండి. దేవుడికి అబద్ధం అంటే అసహ్యం. ప్రియులారా గమనించి, దేవుడు ఉత్తముడు. పేతురు అంటాడు ఆయన దయాళుడని రుచి చూసి తెలుసుకోమంటాడు. ఆయన దేవుడు ఎటువంటి వాడు? ఉత్తముడు, యథార్థవంతునుడు. ఆయన ఏవాడు యథార్థత కలిగినటువంటి వాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, దేవుడు యథార్థవంతుడు కనుక, దేవుడు ఆత్మరూపుడు కనుక ఆయనను ఆరాధించాలంటే, ఆయన సేవించాలంటే, ఆయన స్తుతించాలంటే, ఆయన పూజించాలంటే, ఆయన కొనియాడాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని రాయబడుతుందండి. ఆయన ఎటువంటి వాడు? ఉత్తముడు. ఆయనంత ఉత్తముడు ఎవరో లేరు పిల్లారా. ఆయన నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడండి. యథార్థవంతుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చువాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరొక మాట చదువుదామండి. 102వ కీర్తన 26, 27 చదువుదాం. 102వ కీర్తన. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉన్నవాడవు. గమనించండి, ఈ ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, సూర్య చంద్ర నక్షత్రములు గతించిపోతాయి, ఈ విశ్వంలో ఉన్న సమస్తము గతించిపోతుందండి. కానీ వీటిని కలగజేశాడే ఆ సృష్టికర్తనే దేవుడు. ఆయన ఎప్పటికీ కూడా ఏకరీతిగా ఉంటాడు. ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉంటాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన నీ సంవత్సరములకు ఏమీ లేదు, అంతము లేదు. ఇప్పుడున్నాడు, రేపు ఉండడానికి కాదు. ఎప్పుడు ఆయన అన్నాడు, నేను ఉన్నవాడును అన్నాడు, నేను అనువాడును అన్నాడు. ఆయన ఎప్పుడు ఉంటాడు? ఆయన అనువాడు. ఏమంటాడు? ఏమండి? ఉన్నాననువాడు, ఏమండి? అనువాడును. ఆయన ఉన్నవాడు, అనువాడు. ఏమంటాడు? ఎండిపోయిన చెట్టు చూసి పచ్చగా కలుగులుగాక అంటాడు. ఎండిపోయిన బ్రతుకులను చూసి మీ బ్రతుకులు పచ్చగా మారుగాక అంటాడు. ఆయన అంటాడంతే. ఆయన ఏది అంటాడో అది జరుగుతుందండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్టు అప్పుడు ఆయన అన్నాడు, వెళ్ళు నీ బిడ్డ బాగుపడింది అన్నాడు. అంతే, బాగుపడిపోయింది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ విశ్వాసం స్వస్థపడి పోమన్నాడు. స్వస్థపడి వెళ్ళారండి. ఆయన పలుకువాడు. ఆయన
ఆయన ఏది పలికితే అది జరుగుతుందండి. ఎందుకు అంటే శూన్యములో పలికాడు. శూన్యములో ఈ సమస్తం శూన్యముగా ఉన్నప్పుడు ఈ విశ్వమంతటిని కూడా, ఈ భూమి ఆకాశాలు కూడా కలుగునుగా కానప్పుడు కలిగినయండి. ఎప్పుడైనా ఎవరైనా ఏమండి ఈ ఈ సూర్యగోళం మా వాళ్ళు చేశారండి, మా తాత చేశాడండి, మా ముత్తాత చేశాడండి, మా ముత్తాత చెప్పాడు అంటారా? ఏవండి ఎవడైనా ఏదన్నా ఒక ప్రాంతం చూసి ఇది చేశాడని అంటారండి? సరిపోరండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త. అవునండి, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమండి సమస్త సృష్టికి ఆధారభూతుడు. ఆయనకి ఏ భేదం లేదు. మనుషులు రకరకాల భేదాలు పెట్టుకుని ఏమండి ఒకళ్ళు ద్వేషించుకుంటున్నారు. కానీ ప్రభు అన్నాడు, నేను ద్వేషించినా సరే నువ్వు ప్రేమించు. ప్రేమ గుణం అయింది, ప్రేమ తత్వం అయింది. నువ్వు ప్రేమించు, ద్వేషించినా కానీ ప్రేమించు అన్నాడు. అవును, ప్రేమ అనే 2 అక్షరాలతో ప్రేమ ద్వారా లోకాన్ని జయించాడు ఆయన. ఈ లోకాన్ని జయించినట్టు వాడు ప్రపంచంలో ఎవడో లేడండి. యేసు మాత్రం ఈ లోకాన్ని జయించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తోంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడుతుందండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. నిన్ను మహిమ పరిచితిని లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరిచుము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 16వ అధ్యాయం 33వ వచనం కొంచెం పై మాట కూడా చదవమ్మా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించాను అన్నాడండి. లోకాన్ని జయించినట్టు వాడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎలా జయించాడు అంటే కత్తి పట్టలేదు ఆయన, కర్ర పట్టలేదు ఆయన. అవునండి, ప్రేమనే తత్వంతో జయించాడండి. ప్రేమకు వశమైపోయాడండి. తను దూషించిన వారిని, తను ద్వేషించిన వారిని సైతము ప్రేమించాడండి. ఆయన అపార్థం చేసుకుని ఆయన్ని రకరకాలుగా హింసించారు. అయితే ఆయన ఎందుకు వాళ్ళు హింసించబడ్డాడు అంటే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన కోసం, మన పాప పరిహారం కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన రక్తం చిందించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన దుష్టుల చేతికి అప్పగించబడతాను, నన్ను చిలివేస్తారు, నేను చనిపోతాను, నన్ను సమాధి చేస్తారు, 3వ రోజున మరణాన్ని జయిస్తానని చెప్పినట్టు ఏకైక రక్షకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందునిమిత్తమై ఆయనను చిత్రం పొంది శరీరం అంతా కొడాల దెబ్బలు, ఒకడు తక్కువ 40 దెబ్బలు కొట్టారండి. పిడిగుద్దులు గుద్దారండి, ఉమ్ములు వేశారండి, ముసుకేసి కొట్టి ఇప్పుడు నేను ఎవరు కొట్టారో అని చెప్పేసి ఎలా కొలలు ఆడుకున్నారండి. మేకులతో ఈ చేతికి ఒక మేకు, ఈ చేతికి ఒక మేకేసి కాలు మీద కాలు పెట్టి 2 కాళ్ళలో నుండి శిలువకు గుచ్చుకునేటట్లుగా ఒక మేకు కొట్టారండి. శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టి ఒక గోటం కర్రతో, రెళ్ళ కర్రతో కొట్టారండి. ఈ మేకులన్నీ లోనకు దిగిపోయాయి. రక్తపు ముద్దగా మారిపోయాడు. ఆ శిలువ వేలాడుతూ ఉన్నాడు. రక్తం అంతా ఏరులై ప్రవహిస్తూ ఉందండి. ఆ సమయంలో యేసుక్రీస్తునందు మేలు పొందినట్టు వారు, అభిమానం ఉంచినట్టు వారు ఏడుస్తూ ఉన్నారు. ఇంకా ఆ సమయంలో ఎంతోమంది అపహాస్యం చేస్తున్నారు, ఎన్నో రకాల ఏళన చేస్తూ ఉన్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తూ ఉన్నారు. ఎవరికైనప్పటికీ జాలి కలిగి, ఎంత శత్రువైనా ఒక గొప్పు తగిలి గోరు వచ్చేస్తే రక్తం కాతుడు అయ్యో పాపం అంటామండి. కానీ ఆయన శరీరం అంతా కూడా నాగల సాళ్ళు వలె దున్నేశారు. శరీరం అంతా రక్తపు ముద్దగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల మధ్య ఆయన దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నప్పుడు ఆయన అన్నాడు, క్షమించమని ప్రార్థన చేశాడు. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు అంటున్నాడు. దూషిస్తున్నారు వాళ్ళందరూ, కానీ క్షమాపణ పెట్టాడు. పిల్లారా చూడండి ఎంత ప్రేమతత్వం. కాబట్టి తర్వాత కాలం చూస్తే ఎవరు ద్వేషించారో, ఎవరు దూషించారో, బళ్ళెంతో ఎవరు పొడిచారో వారు యేసుప్రభువుని నమ్ముకున్నారు. నిజముగా ఇతడు దైవ కుమారుడే అని విశ్వాసించి రక్షించబడ్డారు. ఎవరైతే తీర్పు తీర్చాడో గవర్నర్, ఆ కుటుంబం రక్షించబడిందండి పిల్లారా. అవును, ఈ రకంగా చెప్పుకుండా పోతే కారణం ఏంటంటే ఈ విధంగా ఎంతోమందిని ఆయన రక్షించాడు. కారణం
ప్రేమించాడు గనక ప్రేమతో జయించాడు. పిల్లారా, ప్రభు చెప్పింది అదే. కత్తి పట్టొద్దు, కర్ర పట్టొద్దు, ప్రేమతో నేను జయించాను లోకాన్ని, మీరు లోకాన్ని జయించమని చెప్తున్నాడు. ప్రేమతత్వం బోధించాడు. అవును ప్రియ, చాలామంది తెలియక ఏమండి అనేక దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా క్రైస్తవుడు ఎప్పుడూ కూడా ప్రేమతోనే మాట్లాడుతూ ఉంటాడు, ప్రేమతోనే జవాబు చెప్తూ ఉంటాడు. రకరకాలుగా తెలిసి కొంత తెలియకూడదు అన్నట్లుగా రకరకాలుగా మాట్లాడతారు. ఈ బైబిల్ గురించి ఏదో తప్పు అన్నట్లుగా మాట్లాడతారండి. నిజానికి ఈ బైబిల్లో ఉన్న మాటలు ఏంటో తెలుసండి ఏమండి? మనం అనేక సార్లు మన బిడ్డలకి జాగ్రత్త అని కూడా చెప్పక్కర్లేదు. ఏం చేస్తే సరిపోతుందో తెలుసా? చూడండి, 119 కీర్తన 9 చదవండి, 11 చదవండి. యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి. దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. జాగ్రత్తగా వాక్యాన్ని చూసుకుంటే తమ నడకను శుద్ధిపరుచుకుంటారు. 11 నీ ఎదుట పాపము చేయకుండా ఉండాలి అంటే నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అదండి మన తల్లిదండ్రులుగా బిడ్డలకు ఏమి చెప్పాలంటే ఏమండి, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంచుకో, దేవుని వాక్యము ధ్యానించి చాలంతే. ఏమండి, మితిమీరి వాళ్ళకి ఏమీ బోధించక్కర్లేదండి. బోధ అయితే ఏమండి ఎటకేస్తుందండి, ఎక్కసమైపోద్దండి. కానీ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? పాపము హృదయంలో రాకుండా కాపాడుతుందండి, వాడిని రక్షిస్తుందండి. ఈనాడు యవనస్తులు ఎంతోమంది ఏమైపోతున్నారు అంటే పతనం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు పిల్లారా. కానీ ఎందుకంటే వాళ్ళకి వాక్యం లేదు. అవునండి, కానీ ఈ వాక్యము ఎవడ చదివితేనే సరే, ఏ బిడ్డలు చదివినా సరే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు సరైన మార్గంలో నడుచుకుంటారండి. కాబట్టి ప్రియమైన దేవుడు, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోయే మాట 1-2 మాటలతో నేను ముగించుతానండి. ఇర్మీయా గ్రంథం 10:10 చదువుదామండి. ఇర్మీయా గ్రంథం 10:10 చదువుదాం. ఇంకొక 2 మాటలు చదువుకుని. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడట. సదాకాలము ఆయనే రారాజు చక్రవర్తి ఆయన. యెహోవాయే నిజమైన దేవుడు అని, జీవము గల దేవుడు అని రాయబడుతుందండి. ఎప్పుడూ జీవిస్తూ ఉన్నాడు ఆయన, ఎప్పుడూ జీవిస్తూ ఉన్నాడు. ఆ సమాధులు ఆ 2 రోజులు ఉండి 3వ రోజున తిరిగి లేచాడు ఆయన. తర్వాత ఆయన ఎప్పటికీ సజీవుడిగానే ఉన్నాడు. ఆయన జీవము గలవాడు ఆయన కనుకని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యెషయా గ్రంథం 45:22 భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. అవునండి, ఇక రక్షణ లేదు ఎక్కడాను. యేసుక్రీస్తునందు మాత్రమే మనకు రక్షణ, పాప క్షమాపణ ఉంది. ఎందుకంటే మనందరము కూడా జన్మతః కర్మతః పాపులమై ఉన్నాం. పాపంలో పుట్టామండి, పాపంలో పెరుగుతున్నాం, పాపంలో చనిపోయామనుకోండి, పాపానికి వచ్చే జీతం మరణం. అది అగ్నిగుండం, అది నరకం అంటారు చూసారా, యమలోకం అంటారు చూసారా, అక్కడికి వెళ్ళిపోతున్నాడు మన ఆత్మ. ఆత్మకు మరణం లేదు, అది 2వ మరణం అంటారు. అంటే అక్కడికి వెళ్ళినట్టు ఈ ఆత్మ యుగయుగాలు అంటే అర్థమవటానికి 100,000,000,000 కోట్ల సంవత్సరాలు కూడా ఈ ఆత్మ యాతన పడుతూ ఉంటుందండి, బగబగ మాడిపోతుందండి అక్కడ. కానీ ప్రియులారా, అది యుగయుగాలు కూడా అక్కడ ఎవ్వడు కూడా ఆదరించేవాడు ఉండడండి. అయితే పిల్లారా, అది అందులోకి వెళితే నువ్వు తట్టుకోలేవు కనుక నీ పాపాన్ని పరిహరింపచేస్తే ఇదిగో నా యొద్దకు వస్తావు, పుణ్యలోకానికి వస్తావు, నిత్య జీవంలోకి నీవు రావాలని దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు. ఆయన బిడ్డల మీద మనం తప్పిపోయి ఉన్నాం, పాపంలో ఉన్నాం కనుక పాపమును విడిపించి రక్షించి పాప క్షమాపణ ఇచ్చి పుణ్యలోకి తీసుకెళ్లాలని ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. బైబిల్ చెప్తుంది కదా, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదు అని చెప్పబడుతుందండి. కాబట్టి పిల్లరా, అది చాలామంది ఏమనుకున్నారంటే రక్తం అంటే కోడి రక్తము, గొర్రె రక్తము, మేక రక్తము, దూడ రక్తం అనుకుని వాటిని బలిస్తూ ఉంటారండి.
ఆ రక్తము పాపమును తీసివేయుట అసాధ్యమని పరిశుద్ధ గ్రంథమైన హెబ్రీ గ్రంథంలో రాయబడుతుందండి. కనుక పరిశుద్ధుని రక్తం కావాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా జన్మతః కర్మతః పాపులై ఉన్నారు. వారు నీతిమంతులు కావచ్చు, నీతిమంతులుగా ప్రకటించబడవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కూడా జన్మతః కర్మతః పాపులై ఉన్నారు. పాపమును విడిపించబడాలి అంటే ఏ నీటితో స్నానం చేసినా, ఏ సబ్బుతో స్నానం చేసినా, ఏ జలములు జల్లుకున్నా కానీ నీ పాపమునకు విడుదల కలగదండి. పరిశుద్ధుని రక్తము చిందించబడాలి. మరి పరిశుద్ధుని రక్తం చిందించబడాలంటే దేవుడు మనకు మళ్ళీ రక్తమాంసాలు కలిగిన వాడు కాడు. దేవుడు ఆత్మరూపుడు గనుక ఆయన ఈ లోకమునకు కన్యమరియ గర్భములో పుట్టి మనుషుడిగా పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి చివరి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి దుష్టుల చేతికి అప్పగించబడినప్పుడు, దుష్టులు చిలువేసినప్పుడు ఆయన రక్తమంతా చిందిస్తాడండి. ఎప్పుడైతే రక్తం చిందించబడిందో ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 రోజుల మరణాన్ని జయించాడు ఆయన. ఎప్పుడైతే ఎవరైతే హృదయంలో విశ్వసించి నోడుతో ఒప్పుకుంటారో వారికి పాపక్షమాపణ ఉందండి. వారికి పాపక్షమాపణ ఉందండి. ఎవరైతే పాపక్షమాపణ పొందుకుంటారో వారే నిత్య జీవంలోకి, పుణ్యలోకానికి వెళుతుంది వారి ఆత్మ. అక్కడికి వెళ్ళిన యుగయుగాలు కూడా అక్కడ ఉంటుందండి మన ఆత్మ. పాతాళలోకానికి వెళ్ళిందంటే యుగయుగాలు కూడా ఆ పాతాళలోకంలో యాదన పడుతోందండి. కనుక నీ ఆత్మ పాతాళలోకానికి వెళ్ళాలో పుణ్యలోకం వెళ్ళాలో మీరే తెలుసుకోండి. పాతాళలోకానికి వెళ్ళాలంటే మీరు ఇప్పుడు ఎలాగున్నారో అలాగే ఉంటే పాతాళలోకానికి వెళ్ళిపోవటానికి ఆ మార్గంలోకి వెళ్తున్నామండి మనం. అర్థమైందండి? కానీ పాతాళలోకం తప్పించుకోవాలంటే ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు సిలువేయబడినట్టు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచవలసిందే. మతంతో నిమిత్తం లేదు, కులంతో నిమిత్తం లేదు, దేశంతో నిమిత్తం లేదు, భాషతో నిమిత్తం లేదు, ఎటువంటి భేదం లేదు, ఎటువంటి భేదము లేదు. ఎందుకనంటే పిల్లారా, దేవుడికి కులం లేదు, దేవుడికి మతం లేదు. ఉంటే చెప్పండి, దేవుడిదే కులం మతం చెప్పండి, ఏ మతము దేవుడిది? ఈ భూమిని కలగజేసినట్టు వాడు, ఆకాశాన్ని కలగజేసినట్టు వాడు, సూర్య చంద్ర సమస్త జీవరాశులను సృష్టించిన దేవుడు, మానవుని నిర్మించిన దేవుడు ఏ కులం చెప్పండి? ఆయనకు ఒక కులం అయితే ఆయన దేవుడు కాదు. ఎందుకో తెలుసా? మనుషుల్లో ఉన్నది ఇక స్వార్థం దేవుళ్ళలో ఉంటుంది. అందుకని దేవుడికి ఏ కులం లేదని చెప్పడానికి మరొకటి చెప్పనా? ఇప్పుడు గాలి ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నాడు? దేవుడు ఇస్తున్నాడు. కనుక గాలిది ఏ కులం? దేవుడిది ఏ కులం? గాలిది అదే కులం అవ్వాలి. కానీ గాలికి కులం లేదే. అందుకుని అందరికీ కూడా సమపాడులో గాలిస్తున్నాడు, నీరిస్తున్నాడు, వెలుతురిస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు, మంచు ఇస్తున్నాడు. ఈ సమస్తాన్ని అడిగి చూడండి, నీది ఏ కులం? నీవు మా కులం కాకపోతే నాకు వద్దనండి. గాలిని అడగండి, నువ్వు మా కులమైనా అడగండి, మా కులం కాకపోతే వద్దు, మా మతమైనా అడగండి, మా మతం కదా వద్దనండి. ఎవరికి నష్టం? గాలి పీల్చుకోకుండా ఊపిరి బిగబట్టు 5 నిమిషాలు టపామంటామండి. అర్థమైందండి? కదా, మనుషులు లేనిపోని శాదత్తాలన్నీ పెట్టుకుని అనేక రకరకాలుగా మనుషులు పెట్టుకుని పోట్లాడుకుంటున్నారు తప్ప దేవుడు నవ్వుకుంటున్నాడు పరలోకమందు. ఒరే బాబు, మొట్టమొదట నువ్వు పాపీరో బాబు. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ దేశం ఏదైనా, నీ భాష ఏదైనా, నువ్వు జన్మ పాపంలో కర్మ పాపంలో ఉన్నావు. నువ్వు ఈ కోసం పాతాళలోకం నోరు తెరుచుకుని ఉంది, దాంట్లో పడిపోక మునిపే ఇదిగో నీ కోసం నేను ప్రాణం పెట్టాను, నా రక్తం చిందించాను. నీవు నా యందు విశ్వాసం ఉంచి నా తట్టు తిరిగితే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆ పాతాళలోకం తప్పించబడి ఆ పుణ్యలోకానికి వెళ్ళటానికి ఇదిగో నీకు మార్గాన్ని కలగజేస్తాను అన్నాడండి దేవుడు. ప్రైజ్ లార్డ్. ఒక మాట చెప్పనా? ఎరప్పన్ విన్నారు ఎప్పుడైనా? ఈరప్పన్ ఆడు కోతి రక్తం తాగిపోయాడు అంటాడు. 3 రాష్ట్రాలను గడగడలాడించేసాడంట. పోలీసు వాళ్ళని, డిపార్ట్మెంట్ వాళ్ళని 33 చెరువులు తాగిచ్చేసేవాడు అంట. దొరికిపోడు కాదంట. కానీ ఓ రోజు చచ్చిపోయాడు. కాల్పుల్లో చంపేశారు. అయితే స్వగ్లారం వాడు. అయితే వాడు చచ్చిపోయిన రోజున అమ్మన్నాడు పేపర్లోకి వచ్చింది, నేను చదివాను. ఏమని వచ్చారంటే ఈనాడు పేపర్లో, అడవిలో పుట్టాడు. ఓహో, అడవిలో పుట్టాడా? ఓకే. రెండోది, అడవిలో పెరిగాడు. ఓహో, అడవిలో పెరిగాడా? మూడోది, అడవిలో చచ్చాడు. ఏంటి ప్రయోజనం? అడవిలో పుట్టాడు,
అడవిలో పెరిగాడు, అడవిలో చచ్చిపోయాడు. నేటి మానవ జీవితం కూడా పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు, పాపంలో చచ్చిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. కులం పక్కనట్టండి, మతం పక్కనట్టండి, నీ స్థితిగతులు పక్కన పెట్టు. నీకు పాప క్షమాపణ కావాలి. అందుకునేనండి ప్రపంచం అంతా కూడా నేటికి 800 కోట్ల మంది ప్రజలుంటే అందులో 400 కోట్ల మంది యేసుని వెంబడిస్తున్నారు. ఎందుకు తెలుసా? అవును, ఒకప్పుడు ఇక్కడ ఉన్నట్టు అటు నుంచి ఇటు అందరూ కూడా యేసు ప్రభువుని వ్యతిరేకించినట్టు వాళ్ళమే. మన అందరం కూడా యేసును ద్వేషించినట్టు వాళ్ళమే. ఎందుకు యేసు ప్రభుని సూచించి యేసు ప్రభు ప్రకటిస్తున్నాము అంటే అప్పుడు తెలియలేదు, ఇప్పుడు అర్థమైంది. ఆయనలో మనకి పాప క్షమాపణ పొందుకున్నాం. మీరు కూడా పాప క్షమాపణ పొందండి అని అనేక మందికి సువార్తను ప్రకటించమని ప్రభు చెప్పాడు కనుక ఆ ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ప్రకటించబడింది. ఇంకా చివరిగా 2 మాట్లాడినాను కదా, చూడండి. రోమపత్రిక 1:23. రోమపత్రిక 1వ అధ్యాయం. అమ్మా, అక్షయుడగు దేవుని మహిమను క్షయమైపోయే మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్వాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చివేసిరి. అక్షయుడు దేవుడు. అక్షయుడు అంటే క్షయము కానివాడు, లయపరచబడని వాడు, ఎప్పుడు ఉండువాడండి. అక్షయుడు అంటే యుగాలు కూడా ఉండువాడు. అందుకనే అన్నాడు నేను ఉన్నవాడును అని చెప్పాడు. ఆయన క్షయం కాదు, ఆయనకు ముగింపు లేదు. ఆయన అన్నాడు ఏమండి, మొదటి వాడను కడపటివాడు, అల్పయు ఓమేగయు, ఆదియు అంతమునై ఉన్నాను. మొదటివాడు ఆయనే, ఆయనకంటే ముందు ఎవరు లేరు. ఆయన కడపటివాడు కూడా ఆయనే, ఆయన తర్వాత కూడా ఎవరో లేరండి. సమస్తము కూడా ఆయన మూలంగా కలిగిందండి. కాబట్టి ఆయన ఎవరు అంటే అక్షయుడు, దేవుడనేవాడు. ఏమండి, క్షయమైపోయేవాడు కాదు, ఎప్పటికీ కూడా ఉండువాడండి. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే క్షయమైపోయినట్టు యొక్క మనుషుల యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, పక్షుల యొక్కయు ఆ రకరకాల రకరకాల వాటి యొక్క స్వరూపంగా మార్చేశాడంటండి. దేవుడిని పట్టుకుని ఓ పురుగు తీసుకుని దేవుడు అంటున్నారు. ఏమండి, ఏది చూపించినా ఇది దేవుడని క్షయమైపోయే వాటిని పోల్స్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అలా మోసపోవద్దు. దేవుడు ఆత్మరూపుడు. నిన్ను పుట్టించినటువంటి వాడు సృష్టికర్త. ఆయన ఒక మాట చెప్పను, నేను ఆ మాట చెప్పి ముగించేస్తాను. ఏమండి, మీలో చాలామంది కళ్ళజోళ్ళు ఉన్నాయి. కళ్ళజోళ్ళు అయితే అచ్చరం కనపడదు, కొంతమంది దారి కనపడదు. అయినప్పటికీ కళ్ళజోడు గొప్పదా, దీన్ని తయారు చేసినోడు గొప్పడా? అబ్బో, మీకు చాలా మేధావులండి, కరెక్ట్గా చెప్పారు కదా. సరే, ఇది దీనివల్ల వినపడుతుంది కదా. ఇది గొప్పదా, దీన్ని తయారు చేసినోడు గొప్పడా? ఓకే, అంతే కదా. అలాగని ఇక్కడ స్టాండ్ పెట్టుకోవడానికి ఉందండి. ఇది గొప్పదా, దీన్ని తయారు చేసినోడు గొప్పడా? ఓకే, మనిషి గొప్పడా, మనిషిని తయారు చేసినోడు గొప్పడా? బాగా చెప్పారు కదా. అయితే మనిషి గొప్పడా, మనిషి తయారు చేసిన వస్తువు గొప్పదా? వస్తువు గొప్పది కాదు. మనిషి గొప్పడా, మనిషిని చేసిన గోవాడు గొప్పడా? ఆయన ఎవడో? ఆయనే సృష్టికర్త అండి. మనుషుడు చేసిన దానికంటే మనుషుడు గొప్పడండి. మనం చేసిన దానికంటే మనం గొప్పవాళ్ళం అండి. మనం చేసింది కాదు, మనం చేసిన దాని మీద ఆధారపడక్కలేదు. నిన్ను చేసినట్టు వాడి మీద ఆధారపడు. నువ్వు చేసింది కనపడదే, నిన్ను చేసినవాడు కనపడ్డది తేడా. నిన్ను సృష్టించినవాడు, నిన్ను నిర్మించినట్టు వాడు, నిన్ను రూపం ఇచ్చినట్టు వాడు, నిన్ను పోషించినట్టు వాడు, నీకు బ్రతుకిచ్చినట్టు వాడు కనపడ్డు. ఆయన ఆత్మరూపుడని బైబిల్ చెప్తుంది. ఆయన ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలని బైబిల్ చెప్తుంది. కానీ నీవు చేసుకున్నవాడు నీకు కనపడతారు, కానీ ఏమి చేయరు నీకు. నువ్వే వాటికి చేయాలి. నువ్వేమీ చేయలేండి వాడు. నీవు చేసుకున్నది మీద ఆధారపడద్దు, నిన్ను చేసినట్టు వాడి మీద ఆధారపడు. అప్పుడు నీవు నిజమైన శాంతి పొందుకుంటావు, నిజమైన సమాధానం పొందుకుంటావు, నిజమైన రక్షణ పొందుకుంటావు, పాప క్షమాపణ పొందుకుంటావు. ఆ పాతాళలోకం తప్పించుకొని ఆ పుణ్యలోకానికి చేరతామండి. అందుకని క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఏంటో తెలుసండి, ఒక రోజున ఎప్పుడు చనిపోయినా కానీ పుణ్యలోకానికి వెళతాను నేను అనే నిశ్చయత అండి. అందుకని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ యేసు ప్రభుని ఎందుకు విడిచిపెట్టాడంటే ఇవన్నీ కొంతకాలమే,
కానీ శాశ్వత కాలం నా ప్రభుతో ఉంటాను. నా ప్రభు నాతో ఎన్ని రావు, నాతో రావు, కానీ నేను నా ప్రభుతో ఉంటాను. నా ప్రభు నాకు గొప్ప రక్షణ, పాప క్షమాపణ ఇచ్చాడు. అందుకని క్రైస్తవులు ఎదురైనప్పుడు ఏమంటారంటే, అమ్మా రక్షించబడ్డావా, మీ పిల్లలు రక్షించబడ్డారా, ఇది అడుగుతారండి. అది లేనప్పుడు ఏమడుతారు, ఏమండి ఏయో ఒక సంబంధం అడుగుతూ ఉంటారు. ఇది తెలియదు కాబట్టి. కానీ రక్షణ అనేది డబ్బు పెడితే రాదు. ఎంత విలువైందో తెలుసా రక్షణ అంటే? ఏమండి, ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే రక్షణ లేకుండా వాడికి ఏంటి ప్రయోజనం అంటే, ఆత్మరక్షణ ఎంత విలువైంది అంటే, ఈ ప్రపంచం అంతా ఖరీదు కడితే అది ఎంతో, దానికంటే కూడా ఈ రక్షణ గొప్పది. అంత గొప్ప రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. ఎలాగిస్తున్నాడు? ఉచితంగా ఇస్తున్నాడు. అంతనే అంటాడు, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అంటే, ఎలా కూడా తప్పించుకోలేవు. నీకోసం ప్రాణం పెట్టినట్టు వాడు, నీకోసం రక్షణ సిద్ధపరిచినట్టు వాడు ప్రభుని యేసుక్రీస్తు. ఆయన విశ్వాసం ఉంచండి, ఇంకా ఆయన గురించి తెలుసుకోండి. ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవగల దేవుడు, ఆయన్ని జగద్రక్షకుడు, సృష్టికర్త, ఆయన్ని సమస్తము కూడా నిండి ఉన్నట్టు వాడు. ఓకే, చివరిగా ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 28, 12, 28. అందువలన నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి అమ్మా వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడంట. ఏమై ఉన్నాడు దేవుడు? మామూలుగా ఏవండి మనం ఏం చేసి చెల్తున్నాడు కాదండి, అగ్ని దేవుడు. ఏవండి, సూర్యుడు కంటే, కోటి సూర్యుడు కంటే తేజస్సు కలిగిన వాడు. చాలామంది అంటాడు దేవుడు అయితే నాకు కనపడమను అంటారండి. దేవుడు కనబడతాడు. నువ్వు సూర్యుని చూడగాక మెట్ట మధ్యాహ్నం దాని వెనకాల చూడగలదేమో. దీన్ని చూడలేని వాడు దేవుడిని ఎలా చూస్తా? దేవుడిని చూసి ఎవడన్నా బతుకుతాడా? బతకలేడు. ఆయన దహించే అగ్ని అండి. ఆయన ఏమనుకున్నారు? దేవుడు మనం అనుకున్నట్టు కాదండి. దేవుడు దహించు అగ్ని. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన స్వయంభవుడు. ఎవడు కూడా ఆయన తయారు చేసుకోలేడు, ఎవరు కూడా ఆయన నిర్మించుకోలేడు, ఎవరు కూడా ఆయనకి సహాయం చేయవలసిన అవసరం లేదు. ఆయన స్వయంభవుడు, సొంత శక్తి కలిగినట్టు వాడు. ఆయన మాట ద్వారా ఈ విశ్వమంతటిని కూడా కలుగునుగా కంటే కలిగింది. మొదలుగా మనం చదువుకున్నాం కదా, ఏం చదువుకున్నాం? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అవునండి, ఈ భూమి ఆకాశములను సృజించినట్టు వాడు ఆదిలో ఉన్న దేవుడు, అంతమునైన దేవుడు, మొదటివాడైన దేవుడు, కడపటివాడైన దేవుడు. యేసుక్రీస్తు గురించి రాయబడుతుంది. ఆయన మూలముగా సమస్తము కలిగి ఉన్నది ఏదియు ఆయనంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన 2000 సంవత్సరాల శరీరధారుడు వచ్చాడు, కానీ ఆదిలో ఉన్నవాడు ఆయనే. ఆదిలో ఉన్నటువంటి మొదటివాడు ఆయనే. ఆయన అన్నాడు, నేనే మొదటివాడును కడపటివాడును అన్నాడు. ఆయనే ఈక రాత్రికాల సమయంలో ప్రకటించబడుతున్నాడు. ఆయనే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. అంటే ఎవరు పెడతారండి నీ కోసం ప్రాణం? ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టగలదురా? ప్రాణం ఎవరు పెట్టలేరండి. ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి తీసుకున్నాడు. ప్రపంచంలో అన్ని సమాధులుగా ముయ్యబడ్డాయి. యేసు ప్రభు సమాధి ఖాళీ సమాధి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వెళ్ళి ఆ సమాధి చూసి వస్తారండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఎక్కడ 2-3 ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటానన్నాడు. అవునండి, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు ప్రార్థన చేసేవారి మీద ఉన్నాయట. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, నాయన, తండ్రి, నా కష్టం ఇదయ్యా, నా బాధ ఇదయ్యా అని చెప్పుకున్నప్పుడు వింటాడు, విని సహాయము చేస్తాడు. అటువంటి సహాయమును కావాలనుకుంటే, అటువంటి రక్షణ కావాలనుకుంటే, పాప క్షమాపణ కావాలనుకుంటే, ఆ నిత్య నరకం తప్పించుకుని ఆ పుణ్యలోకానికి వెళ్ళాలనుకుంటే యేసు ప్రభువుని నమ్మండి.
పాతాళలోకమైనా పర్లేదు అంటారా, మీ ఇష్టం. కాబట్టి ఒకప్పుడు మేము కూడా ఇది తెలియనట్టు వాళ్ళమే, ఎరగనట్టు వాళ్ళమే. కానీ ఈ గొప్ప రక్షణ ఇది ఉచితంగా పెట్టాడు కాబట్టి ఇల్లు అర్థం అవ్వట్లేదండి. ఖరీదు పెడితే ఆవిడ కొనుక్కోలేడని ఆయన ఉచితంగా పెట్టాడు. అవును, నోటితో ఒప్పుకో, హృదయంలో విశ్వసించు, అదే మారు మనసు. పాప క్షమాపణ పెట్టి రక్షించబడితే అదే రక్షణ కలుగుతుంది. ఈ రాత్రి కాలం ఇక్కడ ఉన్నట్టు వారిలో చాలామంది రాజులు ఉన్నారు. రాజులు, సూర్యవంశపు రాజులు అంటారే వాళ్ళండి. దేవుడు నన్ను, కేశవరం అంటే నాకు తెలియదు, 92వ సంవత్సరంలో ఆ ఊరు వెళ్ళమన్నాడు దేవుడు. ఇంకో మాట చెప్తే మర్చిపోయాను. దేవుడు అనేవాడు మాట్లాడతాడండి. నాతో మాట్లాడాడు కనుకనే నేను ఈ రోజున ఈ విధంగా ఉండగలిగానండి. కేశవరం పంపించాడు దేవుడు. అక్కడికి వెళ్ళి ముక్కు ముఖం తెలియదు, ఆ ఊళ్ళోనే ఎప్పుడు అడుగు పెట్టలేదు, ఎప్పుడు ఆ ఊరి పేరు ఎప్పుడేం లేదు. సువార్త చేస్తుంటుంటే అనేక మంది ఇలాగా యేసు ప్రభువుని విశ్వసించారు. అలాగే రాజులు అనబడుతున్నట్టు కొన్ని కుటుంబాల వారు వారు మమ్మల్ని ఆహ్వానించారు, ప్రార్థన చేయమన్నారు. ఆ కేశవరం గ్రామంలో సత్యనారాయణ రాజు గారని ఆయన ప్రెసిడెంట్గా చేశాడు. తర్వాత కాలంలో ప్రెసిడెంట్లు అందరికీ ప్రెసిడెంట్గా చేశాడు ఆయన. ఆయనకు ఒక రోగం కలిగింది. ఆ రోగం ఏంటి అంటే ఆయన పళ్ళ మీదే పడుకోవాలి, పడుకునే ఉండాలి బతికినంత కాలం. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తిన్నప్పుడు తప్ప పడుకునే ఉండాలి. అలా లేకపోతే త్వరలో చచ్చిపోతాం. నీకు వచ్చిన రోగం అది, దానికి మందులు లేవని చెప్పారండి. హైదరాబాద్లో సుమారు 25-30 ఎకరాల ఆసామండి ఆయన. అయితే ఒక ఆమె, మేము ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. అక్కడ ఒక ఆమెకి యవనస్తురాలు నరాల వీక్షిస్తూ ఉన్నట్టు ఆమె ప్రార్థన చేస్తే బాగుపడింది. ఆ మాట చెప్పింది. వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆమె మేము మా దగ్గర ప్రార్థనకు వచ్చే ఆమె కనకమ్మ గారని చెట్టుగాళ్ళ వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది అనమాట. అప్పుడు రోజు వచ్చేస్తుంటే అమ్మ కనకం అని చెప్పి కళ్ళండ నీళ్ళు పెట్టుకున్నాడట. రాజులు స్త్రీలతో ఎక్కువ మాట్లాడరు వాళ్ళు, కానీ తన బాధ చెప్పుకునేవాడు ఎవడో లేడు. ఏడుస్తుంటే ఈమె వచ్చేసేటప్పుడు అందంట, మళ్ళీ వెనక్కి వెళ్ళి, మీకు అభ్యంతరం లేకపోతే పాస్టర్ గారు వేలుపూర్ నుంచి వస్తున్నారు, ప్రార్థన చేస్తే ఇదిగో పలానామే బాగుపడింది, మీకు అభ్యంతరం అది తీసుకొస్తానంటే తప్పక తీసుకురమ్మన్నారు. నేను వెళ్ళాను, యేసు ప్రభు గురించి చెప్పాను. నేను నిన్ను బాగు చేస్తానని చెప్పట్లేదు. నీ విశ్వాసం ఉంచితే నీ విశ్వాసము నిన్ను బాగు చేస్తుంది. డాక్టర్లకు అసాధ్యమైన వచ్చు, డాక్టర్ వల్ల కాకపోవచ్చు, నీ విశ్వాసం ఉంచితే ఆ ప్రభు బాగు చేస్తాడని చెప్పాను. బాబు విశ్వాసం ఉంచుతాను. అయితే లేచి మొక్కళ్ళు ఉంచండి అన్నాను. మొక్కళ్ళు ఉంచారు. ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేసి వచ్చాను. వచ్చిన వల్ల రాయండి అన్నాడు. ఇలాగా 2-3 వారాలు 4-5 వారాలు వెళ్ళాం. అయితే తర్వాత ఆయన పూర్తిగా ఆ రోగమంతా పోయింది. మళ్ళీ యథాప్రకారం వ్యవసాయం అంటే పిచ్చి ఆయనకి. మళ్ళీ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. మొత్తం తిరుగుతూ మొదలు మళ్ళీ ఆయన్ని ప్రెసిడెంట్ అయ్యాడు. మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రోగం దేవుడు తొలగించి వేశాడు. ఇలా ఆ గ్రామాన్ని పంపించినప్పుడు అక్కడ ఎక్కడ ఎవరో తెలియదండి. ఒక ఆమె ఉంది. ఆమెను బట్టి ఆ ఊరు ఆమెను గుర్తించి అక్కడికి వెళ్తే అక్కడ ఇలా ప్రార్థన పెట్టాలంటే ఎవరి గుమ్మంలో పెడతాం తెలియదు. అక్కడ ఒక ఇంటి ముందు ఖాళీ ఎక్కువ ఉంది. ఖాళీ ఉంది కదా, కొంచెం గుమ్మంలో ప్రార్థన పెట్టుకుంటాం అడుగుతారంటే అడిగారు. అది ఎవరంటే డాక్టర్ భద్రయ్య గారని 4 ఊళ్ళకి వైద్యం చేస్తాడు ఆయన, డాక్టర్ అనమాట. ఆయన్ని అడిగితే పెట్టుకోండి అన్నారు. అయితే వాళ్ళు చాలా చిదిగిపోయారు అనమాట కొన్ని కారణాల వల్ల. అయితే చాలా పేదస్థితులు ఉన్నారు. పెట్టుకోండి కానీ మరి మీకేమీ మేము ఇవ్వలేమండి, మరి మీకు ఏదో మంచి చెడు చూడాలి కదా అంటే మేము అన్నాం కదా, మంచినీళ్ళు కూడా మిమ్మల్ని అడగం, మేము తెచ్చుకున్నాం కాబట్టి ఏది అడగం, మీకు ఇష్టమైతే కూర్చోండి, లేదంటే మాకు ఈ స్థలం ఇవ్వండి అన్నాం. ఆ స్థలం ఇచ్చాం, ప్రార్థన చేసాం, ఆ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పాడు. ఆ రోజు సాయంత్రం ఏమన్నాడో తెలుసా? ఇదిగోనండి, నాకు ఒక పైనుంచి కింద ఒక జల కింద వస్తుందండి, ఇది చాలా తట్టుకోలేనండి. హైదరాబాద్ వెళ్ళి చూపించుకున్నాను. వాళ్ళు అన్నారు దీనికి మందు లేదు, దీనికి ఊళ్ళని మామూలు వైద్యం చేస్తాం కానీ ఉపశమనం కొరకే, కానీ 2 లక్షల టెస్టులకు అవుతాయి అన్నారట. ఇది నాకు వల్ల కాదండి, పోనీ అలా భరిస్తాననుకుంటూ ఉన్నాడట. చెప్పాడు నాతో, ఇలాగంటే పరిస్థితి అండి, ఇలాగ జల వచ్చేస్తుందండి, దీనికి మందు లేదన్నారండి. మరి నిమ్స్లో పెద్ద హాస్పిటల్ హైదరాబాద్లోనే, కానీ డాక్టర్లు చెప్పారంటే నేను అన్నాను, డాక్టర్గా డాక్టర్ ప్రభు, నీ విశ్వాసం ఉంచితే దేవుడికి అసాధ్యమైంది లేదని చెప్పాను. వెంటనే కూడా ఆయన విశ్వాసం ఉంచాడు.
ఏమంటే దేవుడు ఆయన ముట్టాడు, పూర్తిగా బాగైపోయాడు. ఆమె తన భార్య కూడా యేసుప్రభు నమ్మింది, వాళ్ళ కోడళ్ళు కూడా యేసుప్రభు నమ్మారు, మనవలు కూడా యేసుప్రభు నమ్మారండి. ప్రైజ్ లార్డ్. ఆయనైతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మేమే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసాం. పిల్లారా, ఇలాగ ఆలోచన చేయండి, ఆలోచన లేకుండా మాట్లాడొద్దండి. అవునండి, విజయలక్ష్మి గారు ఇక్కడే, మీకు తెలుసు కదా, చచ్చిపోయింది అన్నారు. డాక్టర్ చచ్చిపోయింది తీసిపోండి అన్నారు. 4 రోజులు అక్కడ ఉంది, చేయి చూపిస్తుందండి. 4 రోజుల కంటే ఎక్కువ బతకదు, ఏం కాదు పెట్టండి అన్నారండి. తీసుకొచ్చేసాం. అమ్మ ఈ రోజుకి 14 సంవత్సరాలు, ఈ రోజుకి 14 సంవత్సరాలు అండి ఆమె. కానీ ప్రభు ఆమెను దర్శించాడు, ప్రభు ఆమెతో మాట్లాడాడమ్మా. ఏ అధ్యాయం చెప్పాడు? కీర్తనలు 32 అధ్యాయం చదువుకోమన్నాడట. ఆవిడకి ఏంటో తెలియదు. వాళ్ళ అమ్మన దేవుడు నమ్ముకుంది, కానీ ఈవిడికి దేశిస్తూ ఉండేది, ఇష్టం ఉండేది కాదు ఈవిడికి. కానీ దేవుడు ఆమెతో మాట్లాడాడు. అదే చెప్పాను, అమ్మ విశ్వాసం ఉంచమ్మ. ఒకవేళ విశ్వాసం ఉంచితే నువ్వు చచ్చిపోతే పరలోకం వెళతావమ్మా. ఒకవేళ ప్రభు బతికిస్తే బతికించవచ్చు. ఇలాంటి వారిని ఎంతోమంది నా సేవలో ఎంతోమంది బాగుపడ్డారు, బ్రతికారు అని చెప్పినప్పుడు ఇంక నేను బ్రతికిన యేసుప్రభు అండి, చచ్చిపోయిన యేసుప్రభు అంటూ అలా విశ్వాసం ఉంచింది. దేవుడు ఒకరోజు ఆమెతో మాట్లాడాడు. ఆమె కర్ర తేమ్మంది, కర్రతోటి నడుస్తుందని చెప్పి. నాకు కర్ర తేవటం 3 వారాలు పట్టింది, నాకు దొరకలేదు అది. నేను తీరా కర్ర తెచ్చాను, నడిచి వచ్చేసింది చచ్చిగాడికి. ఈరోజు తమ జాబ్ తను చేసుకుంటుంది. ఎన్నో శోధనలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు. ఆమె ఒకటి అంటుంది, ప్రభు బతికిస్తే నీకు సాక్షి ఉంటాను, లేదా నీ రాజ్యం తీసుకో. ఎందుకంటే ఆమె రక్షించబడింది 14 సంవత్సరాల క్రితం. ఈ రక్షణ పొందింది. నరక శిక్షను తప్పించుకుంది. ఆమె చనిపోయినా పరలోకం వెళ్తుంది. నేను చనిపోయినా పరలోకం వెళతానని ఇక్కడ ఉన్నట్టు వారు ఎవ్వరు రక్షించబడారో వారు చనిపోతే పరలోకం వెళ్తారండి. ఈ రాజ్యాన్ని పరిపాలించినట్టు వారు, ఈ దేశాన్ని పరిపాలించిన వారు సైతం కూడా చనిపోతే పరలోకం వెళతారా అని ప్రశ్నిస్తే వారి దగ్గర జవాబు రాదండి. ఒకరోజు ఇందిరాగాంధీ గారు ఒక బిషప్ని ఫోన్ చేసి అంటుంది, ఆ రోజు చిన్న కొడుకు చనిపోయాడు అండి, అంత్య కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారండి. ఆ అంత్య కార్యక్రమం జరిగిస్తూ ఉండగా ఎందుకో జ్ఞాపకం వచ్చింది ఆమెకి. వెంటనే బిషప్కు ఫోన్ చేయమని అంటే ఫోన్ చేస్తే గబగబా వచ్చేసారంటే. బిషప్ అంటే సేవకుడు వచ్చాడు. అమ్మగారు మీరు ఫోన్ చేశారంటే, ఆమె కూడా చాలా గొప్ప పేరు ఉందండి అప్పుడు, ఆమె ప్రధాని. అయితే వచ్చారంటే అప్పుడు ఆమె అంటుంది, ఎందుకంటే చాలాసార్లు బైబిల్ చదివింది ఆమె చాలాసార్లు బైబిల్ చదివింది. ఏమండి, గాంధీ తాతయ్య గారు బైబిల్ చదివాడు. బైబిల్ చదివి వాళ్ళకి ఎంత మేలు పొందారో నేను వీలుంటే ఒక్కోసారి చెప్తాను, కానీ సమయం లేదు. కాబట్టి ఆమె అంటుంది, నా కొడుకు ఒక ఆత్మ పుణ్యలోకానికి వెళ్ళటానికి ప్రార్థన చేయరా అంది. ఆయన అన్నాడు, సారీ అమ్మగారు, మీకోసం ప్రార్థన చేయమని చేస్తాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మకు అది పెడతారు, ఇది పెడతారు, ఏది వెళ్ళడం. బతకుండా పెట్టిందే దక్తిదండి. చనిపోయిన తర్వాత ఒక ఆత్మకు పరలోకం పంపడం, పుణ్యలోకం పంపడం ఎవడల్లా కాదు. ఇదంతా కూడా మోసం, ఇదంతా కూడా భ్రమ. అవునండి, వాక్యం చెప్తుంది, యేసుప్రభు చెప్పాడు. అవునండి, మనం ఈ లోకంలో ప్రాణంతో ఉండగానే మారు మనసు పొందు. ఇదిగో వాన వెలిసిన తర్వాత మేఘమును మరలా కమ్మక మునిపే. ఏమండి, నీ సృష్టికర్తను నీవు నీ బాల్య దినముల యందు నువ్వేం చేయాలి? స్వరం తెచ్చుకో, మారు మనసు పొందు అని చెప్పాడండి. అవునండి, మనము ఈ శరీరంలో మన యొక్క ఆత్మ మనలో ఉండగా, మన ప్రాణం మనలో ఉండగానే మారు మనసు పొంది యేసుప్రభుని విశ్వసిస్తే నువ్వు గుండ్ల మీద చేసి చెప్తావు, ఇదిగో నరక శిక్షను తప్పించుకున్నాను, పుణ్యలోకం పోతాను. ఎప్పుడు చనిపోయినా పర్లేదు, నాకు పుణ్యలోకం పోతానని నిరీక్షణ ఉంటుందండి. అవును ప్రియులారా, ఈ లోకంలో ఏ స్థితిలో ఉన్నవారు అయినప్పటికీ కూడా పుణ్యలోకానికి వెళ్తావా నీవు అని నీ గుండెల మీద చేసి చెప్పగలదు అండి. ఒక్కడు చెప్పలేడండి, నీ ఎప్పుడు ఒక్కడు చెప్పలేడండి. ఎందుకనంటే వాళ్ళకి ఆధారం లేదు. ఇదిగో దేవుని వాక్యం ఆధారం ఉందండి. ఏం చేస్తే పుణ్యలోకం వెళ్తామో అటువంటి పుణ్యలోకం నీ కోసం, నా కోసం సిద్ధపరచడం కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి పరమందున దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు, స్తుతించబడుతున్న దేవుడు, గణపరచబడుతున్న దేవుడు, మహిమపరుచున్న దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి కన్య మరియ గర్భమందు ఉద్భవించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ఆయన ప్రాణం పెట్టాడు నీ కోసం. ప్రాణం పెట్టినందుకని నేను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో అనేక సార్లు నువ్వు ద్వేషించి ఉండొచ్చు, దూషించి ఉండొచ్చు, అయినా నేను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఈ స్వరం ఎంతలోకి వినిపిస్తుందో, ఎవరికైతే వింటున్నారో వారందరినీ కూడా ఒకే మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అని దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన ఆ సృష్టికర్త అని దేవాది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
నిన్ను ప్రేమిస్తున్నాడు. సముద్ర తరంగాలు ఆగిపోవండి, అయ్యైనా ఆగిపోతాయేమో కానీ నీ రక్షణ కొరకు, నీ పాపక్షమణ పొందే వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ నీ మీద ప్రవహిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ సువార్త ప్రకటించబడుతుందంటే ఇది ఆయన ప్రేమయే. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. సూర్యబాబు వచ్చి ప్రార్థన చేస్తుండగా మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఎత్తబడిన వాక్యం అనేక హృదయాల్లో ఫలించినట్లు. ఒకప్పుడు మనం తెలియదు, ఒకప్పుడు మనము కూడా లోకంలో ఉన్నప్పుడు మనకు తెలియదు ఈ రక్షణ గురించి. ఈ రక్షణ ద్వారా కలిగే శాశ్వతమైన నిత్యత్వం, శాశ్వతమైన లోకం, ఆ నిత్య జీవం మన కోసం పాతాళ లోకం కాసుకుంది. ఇక్కడ ముగింపుగానే పాతాళ లోకానికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మకు ముగింపు లేదు. యుగ యుగాలు కూడా అగ్నిగుండము, అగ్ని ఆరని పురుగు సావని స్థలంలోకి వెళ్ళిపోతుంది. అందులోకి వెళితే నువ్వు తట్టుకోలేవని దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి రక్షణ సిద్ధపరిచాడు. ఆయన నుండి విశ్వాసం ఉంచితే ఆ నరక శిక్షను తప్పించుకుని ఆ పుణ్యలోకానికి వెళతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడు అయినటువంటి మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి నేను ప్రభువా, ఈ యొక్క స్థలంలో ప్రభువా, ఈ యొక్క చుట్టుపక్కల ప్రజలకు అయ్యా ప్రభువా, నీ వాక్కు ద్వారా, ఈ మాట ద్వారా వారి హృదయాలని ప్రభువా తట్టడానికి ప్రభువా మీరెంతో సహాయం చేశారు. నీకు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క ఔన్నత్యాన్ని ఈ స్థలమందు ప్రభువా ప్రకటించడానికి ప్రభువా తండ్రి, మీరు ఏమై ఉన్నారో అనేది ప్రభువా ప్రజలు గుర్తించులాగున ప్రభువా దేవుడు అనేవాడు ఎవరు ప్రభువా, ఆయన ఏమై ఉంటాడో ప్రభువా, ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో ప్రభువా తండ్రి, ఎన్నో విషయాలు తండ్రి మీరు తెలియచేశారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు మంచి దేవుడవు, మహోన్నతుడవు అయ్యా. ప్రజల పట్ల ప్రభువా ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడవు, ప్రేమ స్వరూపుడు అయినటువంటి దేవుడవు అని ప్రభువా ఈ రాత్రి తెలియచేశారు. ఎన్నో గుణలక్షణాలు కలిగినటువంటి దేవుడువు. మొట్టమొదటిగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది భూమి ఆకాశాలను సృజించినటువంటి పరిశుద్ధ దేవుడు అని ప్రభువా ఈ రాత్రి మీరు తెలియచేశారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని, పరిశుద్ధ గ్రంథం యొక్క ఔన్నత్యాన్ని ప్రభువా చాటి చెప్పడానికి ప్రభువా అయ్యా మీరు ఎన్నో విషయాలు అయ్యా లిఖించినటువంటి పరిశుద్ధ గ్రంథం, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ ఈ గ్రంథం పేరు ప్రఖ్యాతులు గడించిందిగా, అనేకుల బ్రతుకులను మార్చిందిగా, అనేక జీవితాల్లో అయ్యా ప్రభువా కట్టబడినటువంటి జీవితాల్లో అయ్యా ప్రభువా విడుదలనిచ్చినటువంటి గొప్ప గ్రంథముగా ప్రకటించబడినప్పటికీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రభు మహానుభావులు అనబడుతున్నవారు, ఎందరో ప్రభా గొప్ప గొప్ప చదువులు, విద్యావంతులైనటువంటి వారు అయ్యా ప్రభా ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ప్రభా ఈ విశిష్టతను గుర్తించి నువ్వు దేవుడు అనేటటువంటి సత్యాన్ని వారు గుర్తించి మారు మనసు పొంది నీ కొరకు సాక్షులుగా ప్రభా నిలబెట్టుకున్నటువంటి ఆ సత్యాలు వెల్లడి చేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. నువ్వు మహోన్నతుడవు నీ వంటి వారు ఎవరూ లేరని ప్రభా, మీరు దీర్ఘశాంతుడు అని ప్రభా, నువ్వు కనికరం కలిగినటువంటి దేవుడు అని, ఎలాంటి వ్యక్తి పైనైనా జాలి చేసుకునే దేవుడు అని ప్రభా నీ యొక్క జ్ఞానము కానీ, మీ యొక్క కార్యాలు కానీ, మీ యొక్క క్రియలు కానీ మీరు మనిషి యొక్క జ్ఞానానికి అయ్యా గ్రహించడానికి గ్రహింపశక్యము కాని దేవుడు అని ప్రభా ఈ రాత్రి తెలియచేశారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఉత్తముడవు, యథార్థవంతుడవు, పరిశుద్ధుడు అని ప్రభా తెలియచేస్తారు. నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మార్పు లేని మరువబడని దేవుడవు, నిరంతరము జీవించేవాడవు నీకు స్తోత్రాలు. నిరంతర స్తోత్రారుడు అయి ఉన్నావు నీ ప్రభా మీరు తెలియచేశారు. నీకు స్తోత్రాలు నువ్వు నిజమైన దేవుడు అని ప్రభా ఈ రాత్రి అయ్యా చాటి చెప్పడానికి మీరు సహాయం చేశారు. నీకు వందనాలు. నువ్వు అక్షయుడు అని, క్షయము కానీ లయము కానీ ఎన్నటికీ ప్రభా జీవించే దేవుడు అని ప్రభా అయ్యా తండ్రి నీకు వందనాలు. నువ్వు జీవించే దేవుడు అని అయ్యా, నువ్వు జీవమై ఉన్నావని ప్రభా, జీవాధిపతి అని ప్రభా
ఈ రాత్రి నైనా తెలియచేశారు. నీకు స్తోత్రాలు నైనా. చివరిగా నైనా ప్రభా, నువ్వు దహించే అగ్ని ఉన్నావని, నిన్ను చూడడానికి ప్రభా మా నేత్రాలు ఎన్నటికీ ఎప్పటికీ సరిపోవని ప్రభా, నువ్వు అంత ప్రకాశమానమైనటువంటి నైనా సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వము గలవాడు ఉన్నావని ప్రభా ఈ రాత్రి నైనా తెలియచేశారు. నువ్వు వెలుగై ఉన్నావని అయినా ప్రభా, నువ్వు మాట్లాడే దేవుడు అయి ఉన్నావని, ఇలా ఎన్నో నీ గుణ లక్షణాలన్నీ కూడా వెలికి తీసి దేవుడు అనేవానికి ఉండాల్సినటువంటి స్వయంభవుడు అని, సర్వాధికారి అని, సర్వశక్తిమంతుడు అని, మహాత్ముడు అని ప్రభా, మహాదేవుడు అని అయినా అయా ప్రేమ స్వరూపుడు అని నేను తెలియచేశారు. నీకు వందనాలు. ఈ మాటలు ఎందరైతే విన్నారో ప్రభా అయినా నీ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించడానికి మహా ఉన్నతమైనటువంటి ఆ ప్రేమను నేను వీరందరూ కూడా గ్రహించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అందరి హృదయాల్లో ఈ రాత్రి గొప్ప నూతన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అందరి హృదయాల్లో మీరు ఉద్భవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు. వీరందరి జీవితాల్లో మారు మనసు, ఆ నిత్యలోకానికి, పరలోకానికి, ఆ పుణ్యలోకానికి, స్వర్గానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు అర్హులుగా తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి పాప అయానైనా మీరు చేర్చమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. అలాగే ఈ కూడికి ఏర్పాటు చేసినట్టు ఈ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. కూడి వచ్చినట్టు వారి కొరకు ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఒకప్పుడు మేము తెలియని వారం, మమ్మల్ని రక్షించావు తండ్రి. ఈరోజు కూడా ఎంతోమంది తెలియని వారుగా ఉన్నారు. వారికి నీ సువార్త అందించాం ప్రభువా. వారి హృదయాలు తెరవండి, రక్షించండి, నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి, పాప క్షమాపణ ఇవ్వండి, రక్షణ దయచే తండ్రి. ఇరువురు వారందరినీ దీవించు తండ్రి. మా గ్రామాన్ని రక్షించండి, మా గ్రామ పెద్దలను రక్షించండి, అధికారులను రక్షించండి, నాయకులను రక్షించండి. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మను రక్షించండి, ప్రతి కుటుంబాన్ని రక్షించండి. కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యం ప్రసాదించమని ఎత్తబడిన వాక్యం ఫలింప చేయండి. అలాగే మరి ప్రభు ఈ రాత్రి ఏర్పాటు చేసినట్టు ఈ యొక్క సువార్త సభ ఏర్పాటు చేసినట్టు కుటుంబం, కుమారుని బట్టి, రజనిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకాను వారికి నీ కృప అనుగ్రహించి, నీలో స్థిరపరిచి, బలపరిచి, నీ కృపలో వారిని ఆదరించమని, కృప చూపించమని, అలాగే వారందరినీ కూడా రక్షించమని ఈ రాత్రి సిద్ధపరిచినట్టు ప్రేమ విందును దీవించమని, ఆశీర్వదించి మహిమ తెచ్చుకోమని, నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మరింతగా నిన్ను ఘనపరచడానికి కృప దయచేయమని, ఆయా ప్రభువా ప్రాంతం నుంచి వచ్చిన వారందరినీ కూడా దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీయందు విశ్వాసం ఉంచిన వారికి సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్యాలు మళ్ళీ వినాలనుకుంటే, వీడియో చూడాలనుకుంటే మీ ఫోన్ నెంబర్లు ఇస్తే మీకు అది పంపిస్తారు. ఇందాక ఈ రోజున చర్చిలో కూడా అడిగారు, కేశవారంలో గట్ట ఎవరిని మాకు రావాలి, మాకు కావాలని. మీరు ఆ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు వస్తుంది. యూట్యూబ్ ద్వారా ఈరోజు అదే ఆదివారం ఆరాధన అది తెలుసు. బ్రదర్ బివి స్వామి అని కొడితే వెంటనే మీకు వచ్చేది, మీ సెల్లోకి వచ్చేస్తుంది. ఈ రాత్రి వచ్చిన వాక్యం, ఈ పగలు వచ్చినట్టు వాక్యం, ప్రతి ఆదివారం వాక్యం, ప్రతిరోజు ఉదయం వాయిస్ మెసేజ్ కూడా వస్తుంది. ప్రతి ఉదయం కొద్ది నిమిషాలు మాటలు మీరు వినొచ్చు. కాబట్టి అది కూడా దాన్ని మీరు పొందొచ్చు, నెంబర్ పొందొచ్చు. మనం తీసుకుని మీ తెలిసినట్టు వారికి షేర్ చేసుకోవచ్చు. మంచిది. మరి ఈ మాటలు మరల మీరు వినడం వల్ల మీకు అది మరి ఆశీర్వాదం. మంచిదండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.